నేను అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తాను. అమ్మవారికి జై కొడతాను. మీరు కూడా జై కొట్టండి. ఎందుకంటే ఋషి యొక్క వాక్కు కలిస్తే ఆ వాక్కులో ఒక దైవత్వం, సిద్ధత్వం, ఒక శక్తి, ప్రకాశం అనేది ఉత్పన్నం అవుతుందని పెద్దలు నమ్ముతారు. జై బోలో పంచముఖ వారాహి మాతాకి, జై బోలో పంచముఖ వారాహి మాతాకి, జై బోలో పంచముఖ వారాహి మాతాకి. ఒక గొప్పతనం, ఒక ప్రతిభ, ఒక విద్వత్తు, ఒక విశిష్టత చూడాలనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. అన్ని చోట్లలో వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే పోటీపడి మరీ చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు. పక్క రాష్ట్రాల్లో అంత పోటీ లేదు, కేవలం ఉపాసన, అది కూడా గుప్తంగా సీక్రెట్గా మాత్రమే జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో పోటీపడి చేస్తున్నారు వారాహి ఈ 9 రోజులు అమ్మవారి యొక్క పూజలు, ఉత్సవాలన్నీ. అన్ని చోట్లలో వారాహి మాత తంత్రం ప్రకారంగా, విధి ప్రకారంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఆచార్యులు వారాహిదేవి యొక్క ఉపాసన తంత్ర గ్రంథం ఆధారితంగానే చేస్తున్నారు. స్పెషల్ ఏమిటి మన పీఠంలో అంటే 5 ముఖాలతో వారాహి మాత ఉన్నది. అవునా? ఎవరెవరు చూసారు? చేతులు లేపండి. అబ్బో, అందరి కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఈ పంచముఖ వారాహి మాతను పెట్టడానికి ఒక చిన్న కారణం ఉంది. పోయిన సంవత్సరం వారాహి మాత నవరాత్రులు ఆసన్నం అవుతున్నాయి అన్న ఒక 15 రోజుల ముందు నేను ధ్యానంలో అమ్మవారికి ఒక ప్రశ్న వేశాను. అమ్మ, నీదైన తత్వంలో గొప్పతనం ఏమిటి, విశిష్టత ఏమిటి, అది ప్రదర్శించు అని. అప్పుడు గాయత్రి మాత దర్శనమైంది. అంటే ఇక్కడ బ్లింక్ అయింది. గాయత్రి యొక్క షైన్, ఆ బ్రైట్, ఆ తేజస్ అనేది ఇక్కడ బ్లింక్ అయింది. నేను వారాహి గురించి అడిగితే గాయత్రి దర్శనమైంది ఏమిటి అనుకున్నాను. దాన్ని క్రోడీకరించి విశదీకరిస్తే ఆ గాయత్రి మాత యొక్క తత్వమే ఈ వారాహిలో ప్రకటితం కావాలనే ఈ 5 ముఖాలతో పంచముఖ వారాహి మాతను మనం పెట్టి పోయిన సంవత్సరం చేశాము, ఈ సంవత్సరం కూడా చేశాము. ఇక ముందు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అనుభవజ్ఞులకు, నమ్మకం ఉన్నవాళ్లకు, సమరసత భావం, సమైక్యవాదం, మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రతిభ, అందుండేటటువంటి ధర్మం కలిగిన మనసు ఉన్న వాళ్లకు మాత్రమే వాస్తవంగా అంబాత్రయ క్షేత్రంలో ప్రత్యేకతలు ఉన్నాయి, విశిష్టతలు ఉన్నాయి అన్న భాగంలో ఇదొక విశిష్టతని. 5 ముఖాలతో వారాహి మాతని. మళ్ళీ శ్యామల నవరాత్రులు చేశాము. యథాతథంగా శ్యామలమ్మవారిని ప్రత్యేకమైన దర్శనంలో అడగడానికి నాకు మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఆ తల్లి జ్ఞానస్వరూపిణి. జ్ఞానమును ప్రత్యేకంగా కోరడంలో అర్థం లేదు. జ్ఞానంలా ఉంటే సరిపోతుంది. ఈ సంవత్సరం వారాహి మాత మొదటి పూజ అంటే పాడ్యమి రోజు, అమావాస్య గడిచిన తెల్లారి రోజే మొన్న నేను పూజ మధ్యలో వచ్చి అమ్మవారి యొక్క లీలలు చెప్పాను. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి జరిగిన మార్పులు, అమ్మవారు చూపిన లీలలు చెప్పాను. వాస్తవంగా మొదటి రోజే, పాడ్యమి రోజే మీరందరూ ఇక్కడ పూజలో ఉన్నారు. నేను ఆచార్యులతో చెప్పి ఈ 9 రోజులు వాస్తవంగా పొలిమేర దాటరాదు. నేను మీ అందరి తరపున నేను బ్రహ్మ కంకణం కట్టుకున్నా, కానీ దాటకూడదు. అమ్మవారి మహిమ చూడండి. ఆ మొదటి రోజే ఆ కింద మనం ఇప్పుడు దిగువన మట్టి కొడుతున్న ఈ ఊరు బ్రాహ్మణులది, మా ఊరి మద్వేషాచార్యులది 1 ఎకరా 9 గుంటల రిజిస్ట్రేషన్ అదే రోజు డేట్ ఉంది. వారాహిమాత యొక్క మహిమ చూడండి. ఆ తల్లి పూజ ఆరంభము రోజే తన పేరు మీద భూమిని తీసుకున్నది అమ్మవారు. మొన్న ఈ చిన్న మాట నేను చెప్పడం మర్చిపోయాను కాబట్టి ఈరోజు గుర్తు చేస్తున్నా. మరి నిన్నటి ప్రవచనాల్లో 8 అత్యుత్తమమైనటువంటి ధర్మాల గురించి నేను చెప్పాను. నేను ఒకటొకటి అడుగుతా, అందరూ నమస్కారం పెట్టుకొని చెప్పాలి, సరేనా? మొదటి ధర్మం ఏమిటి? రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, ఏడవది, ఎనిమిదవది. శభాస్, సపట్లు కొట్టండి ఒకసారి.
అందరూ చెప్పట్లేదు, సరే అందరు చెప్పకపోయినా ఒకరు చెప్పినా అందరు చెప్పినట్లే. ఇందుకు గర్వపడతాను నేను. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పడం పెద్ద విషయం కాదు. సమాజంలో అది ఏడ అతికింది, ఏడ పని చేస్తుంది, ఎంతమంది దాన్ని తీసుకున్నారు, ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు, పాటింపుతోనే సరిపోదు, ఎంతమందికి ఉపయోగపడింది, ఎంతమందికి అన్వయమైంది, రిసీవింగ్ అయింది, ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మొన్న నేను చెప్పిన 8 ధర్మాలు వాస్తవంగా సమాజమంతా కూడా ఉంటే ఈ మత విద్వేషాలు, ఈ కుల విద్వేషాలు, ఈ ప్రాంత భేదాలు, ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలు ఉండవు. ఈ బాంబులు వేసుకోవడాలు, ఈ దేశాలను ఆక్రమించుకోవడాలు ఇవల్ల ఉండవు. అయితే ఈ పోరాటం, ఈ నరుకుకోవడం, చంపుకోవడం ఇప్పుడే లేదు. సృష్టి పుట్టినప్పటి నుంచి ఉంది. శ్రీమన్ మహావిష్ణువు యొక్క నాభి నుంచి కమలం పుడితే ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆయన పుట్టినటువంటి ఉత్తర క్షణమే శ్రీమన్ మహావిష్ణువు యొక్క చెవి గుబిలి నుంచి మధుకైటబులు అని దానవులు పుట్టారు. అంటే మంచి చెడులు అప్పుడే పుట్టాయి. బ్రహ్మగారితో యుద్ధంకి వచ్చారు వాళ్ళు. జగడం ఆనే మొదలైంది, కొట్లాడుకోవడం ఆ నుంచే స్టార్ట్ అయింది. నిన్న పుట్టింది కాదు. ఇక్కడ ఎందుకు పుట్టాలి? ఇప్పుడేదో ఇజ్రాయెల్ మీద గాజా బాంబులు వేస్తుంది, పలస్తీన్ మీద వేరే దేశం బాంబులు వేస్తుంది, నిన్న ఇరాన్ మీద అమెరికా దాడి చేసింది. ఇదంతా ఇప్పుడు మొదలైన పంచాయతీ కాదు. సృష్టి ఆరంభ కాలం నుంచే ఈ పోరాటం ప్రారంభమయ్యింది. దీని భగవంతుడు మనకేం చూపిస్తున్నాడంటే ఇది అంతమయ్యే పోరాటం కాదు, నా నుంచి పుట్టింది నీ నుంచి పోతుంది అని ఎందుకు మాయలో ఉన్నావు? నీవు సంసిద్ధుడవు కా, నువ్వు రెడీగా ఉండు, నీవు ధైర్యంగా ఉండు, బలవంతుడిగా ఉండు, నీవు పూర్ణ ఎరుకతో ఉండు అని చెప్పడానికి ఆయన ఆయుధాలు ధరించి మనకు చూపిస్తున్నాడు. పరమాత్మనే ఆయుధం ధరించి మనకు చూపిస్తున్నాడు. నువ్వు ఏమరపాటు చెయ్యకు, మరిసి ఉండకు, ఎప్పుడే కానీ తెరువారివై నడుచుకోవద్దు, ఎరుకతో ఉండు, క్లారిటీతో ఉండని చూపిస్తున్నాడు. అయితే ఇంకొక సూత్రం కూడా చెప్పాడు భగవంతుడు. వాళ్ళని వీళ్ళని నేనే పుట్టించాను, అందున్న వైరం నేనే పుట్టించాను, వాళ్ళకు వైరం లేకుండా అంటే ఏం చేయాలి? అప్పుడు వచ్చినవి 8 ధర్మసూత్రాలు. అటు దానవులు, ఇటు దేవతలు, ఇప్పుడున్నటువంటి ఎవరైతే దోచుకోవాలి, దొంగతనం చేయాలి, మానభంగాలు చేయాలి, సంపలనే ఆశలు ఉన్న వాళ్ళందరూ ఈ కలియుగ రాక్షసులు. వాళ్ళందరూ రాక్షసులు అంటే కొమ్ములు ఉండాలి, కూర పనులు ఉండాలి అనుకుంటే అది ఆ పీరియడ్ కాస్ట్యూమ్స్ అవి. దేవతల కాలం నాటి డ్రెస్ కోడ్ కాస్ట్యూమ్స్ అవి. ఇప్పుడున్న డ్రెస్ కోడ్ ఈ కాస్ట్యూమ్స్ బట్టి, ఇప్పుడున్న మనసులను బట్టి వీళ్ళే రాక్షసులు. ఇటు ఈ రాక్షసుడికి ఇటువంటి వాళ్లకు వైరం జరగకుండాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు మీరు చెప్పిన 8 ధర్మాలను, 8 క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ని చేతిలో పట్టుకోవాలి. దేవుడు వైరం చెప్పాడు, సమరసత భావం కూడా చూపెట్టాడు. అప్పుడు ఎవరు అడిగారు ప్రశ్న? రుద్రుడు అడిగాడు. రుద్రావతారం కూడా అప్పుడే జరిగింది. రుద్రుడు ఆవిర్భవించిన తర్వాత ఆ మధుకైటబులను జగన్మాత వచ్చి సంహరిస్తుంది లేండి. తర్వాత ఈ సంహారం అయిపోయిన తర్వాత రుద్రుడు అడుగుతాడు, హే పితామహ జగత్పతి, హే సృష్టి సంభవ, ఎందుకు ఈ వైరం, ఈనాడు ప్రారంభమైన ఈ వైరం ఎప్పుడు ఆగుతుందని అడిగాడు. ఆయన చెప్పాడు, ఇది ఆగదు. ఆగకపోయినా జరగకుండా కలిసిమెలిసి ఉండాలంటే అహింస, ఇంద్రియ నిగ్రహం, తర్వాత సర్వభూత దయ, క్షమ, తపస్సు, జ్ఞానం, శీలమనొచ్చు, యోగమనొచ్చు, తర్వాత సత్యం. ఈ 8 ధర్మాలను వీడు మధుకైటబులు పాటించినా, అటు బ్రహ్మ పాటించినా, ఇటు రుద్రుడు పాటించినా ఈ దోచుకోవడాలు, ఆక్రమించడాలు ఉండవు అని చెప్పాడు. ఒకవేళ పాటించకపోతే, విధివశాత్తు పాటించకపోతే ఏమిటి పరిణామం అంటే బలవంతుడు గెలుస్తాడు, బలహీనుడు పడిపోతాడు. ఇది సృష్టి ధర్మం. ఇదే సృష్టి ధర్మం. ఎలా బలవంతుడు? దేనిలో బలవంతుడు? బుద్ధి బలం, జ్ఞాన బలం, సత్యబలం, తపోబలం, మంత్రబలం, అనుష్ఠాన బలం, భుజబలం, ధనబలం. ఇందులో ఏదో ఒక బలము నీ తోడుగా ఉంటేనే నువ్వు రక్షింపబడతావు, లేకపోతే శిక్షింపబడతావు.
వీటికన్నా, ఇన్ని బలాల కన్నా అత్యుత్తమైనటువంటి గొప్ప బలం ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? స్పిరిచువల్ పవర్. ఇప్పుడు చూడండి, అష్టైశ్వర్యాలతో తులతూగేటటువంటి ఇంద్రుడు బృహస్పతి రాగానే లేచి నిలబడి దండం పెడతాడు. బృహస్పతికి ఉచితమైనటువంటి ఆసనం ఇచ్చి ఆయన పక్కన నిలబడతాడు. ఇక్కడ బృహస్పతిలో ఉన్నది ధన కనకాదులు వస్తువాహనాదులు కాదు, తపస్సు, స్పిరిచువల్ పవర్. అంటే స్వామి నాతోన సంపద లేదు, మా తాత ముత్తాతలు మాకు ఆస్తులు గడిచి ఇచ్చిలేరు, అధికారం ఇచ్చిలేరు, పొలిటికల్ పవర్ లేదు, ఫైనాన్షియల్ పవర్ లేదు, మరి నా బలం ఏంటి అంటే వీటన్నిటికి అధిపతి అయినటువంటి భగవంతుని నీకు వశం చేసుకో. వీటన్నిటిని శాసించేటటువంటి కర్త నీకు వశుడై ఉంటే అదే నీ గొప్ప బలం. ఇప్పుడు చూడండి, పరాశ్రీ స్వామికి ఏముందండి? నా దౌర్భాగ్యం ఏమిటో ప్రతి వీడియోలో ఏడిసిన నేనేం పని చేసినా, ఎక్కడ పోయినా, మా తాతోళ్ళు ఎవరు, మా అమ్మ ఎవరు, మా అప్పెవరు, మా అవ్వెవరు, నా దౌర్భాగ్యం అంతా ఏడిసిన. ఇప్పుడు నాతోటి ఏముంది? అధికారమైనటువంటి పీఠాధిపతుల పీఠ పరంపర అధికారికం ఆ పవర్ నాతో లేదు, ఫినాన్షియల్ పవర్ లేదు. పోనీ పొలిటికల్ పవర్ ఏమైనా ఉందా అంటే మా ఆయనచటోళ్ళకి ఎవడు సపోర్ట్ చేస్తాడు? పాడుగాల. మా మొహాలను చూస్తే ఎవరికైనా సపోర్ట్ చేయాలనిపిస్తుందా? చేస్తుండ్రో ఏం పాడో, ఉన్నంత బట్ట బయలు చేసి స్టేజ్ల మీద అరుసులు అరిస్తే ఎవడు సపోర్ట్ చేస్తాడు? ఎవడన్నా బుద్ధినోడు సపోర్ట్ చేస్తాడా? ఏది లేదు. అయినా ఇప్పటికీ మీలాంటి వాళ్ళు వచ్చి నమస్కారం పెడుతూ, భక్తిని ప్రదర్శిస్తూ, విశ్వాసంతో పాత్రత తీసుకొని ఇంత దూరం వచ్చారంటే ఏముందంటారు? ఆధ్యాత్మికమైనటువంటి విద్వత్తో, విజ్ఞానమో, ఎరుకనో, ధ్యానమో, తపస్సో, యోగమో, సిద్ధో, సిద్ధత్వమో ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఆడ బెల్లం పెడితే సీమలు ఏడుంటాయో తెలియదు, వచ్చేస్తాయి. ఈ బెల్లం ఏం విలువదు, రా 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 నన్ను తిన విలువదు, అది వస్తుంది. కారణం పరమాత్మ దీనికి దానికి అట్లా సంఖ్యలు వేశాడు. ఈ కాలం అనే పాశం లోపల మీరు వసులై ఉన్నారు. ఆ పాశ విమోచనం కోసం మీరు మా తపోశక్తికి ఆకర్షితులై వస్తున్నారు, ఇంతే. ఇప్పుడు ఏం చేయాలి? మీరందరూ కూడా మీ డివైన్ పవర్ని డెవలప్ చేసుకోవాలి, మీ స్పిరిచువల్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి. ఏమవుతుంది అప్పుడు? అధికారం నీ కాళ్ళు మొక్కిపోతుంది. నువ్వు ఒక అధికారం కోసం ప్రాకులాడాల్సిన అవసరం నీకు లేదు. నీకు ధనము కావాలన్నా, ధాన్యం కావాలన్నా, ఏం కావాలన్నా మనకు సిద్ధించాలంటే వాస్తవంగా పుణ్యం పురుషార్థం ఉండాలంటారు. ఈ పుణ్య పురుషార్థాలు అంగట్లో పోతే దొరకవు, సంతలో పోతే, బాజార్లో పోతే దొరకవు. స్వయం సంపాదించుకోవాలి, అవి మనకుగా సంపాదించుకోవాలి. ఈ పుణ్యం పురుషార్థం రావాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు నేను చెప్పిన 8 గుణములను అవలంబించుకోవాలి. ప్రాక్టీస్. ఒకేసారికి రావు, మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాకంగా రాయినున్నగైనట్ల, తడిసినట్ల నేల పాకర పట్టినట్ల మీ జన్మలు కూడా తత్పరమే పావనమై, పుణ్యప్రదమై, యశోప్రదమై, ముక్తిప్రదమై, మోక్షప్రదమై శుభమవుతాయి. అర్థమైందా? ఇప్పుడు లడ్డూల టైం అయింది. ఇంకా ఎవరికి ఫస్ట్ లడ్డు కావాలి? చేయలేపండి. లడ్డు ఫస్ట్ ఎవరికి కావాలి? మీకొద్దా? చేతి లేపిన వాళ్ళకే లడ్డు ఇస్తా. ఇంకొక చిన్న మాట, భగవంతుడు ఎక్కడుంటాడు అన్న ప్రశ్న ఎందరో భాగవతులు కన్నీటి శోకంతో అడిగిండ్రు. దేవా నీవి ఏడుంటావు? భక్త తుకారం అడిగిండు, రామదాస్ అడిగిండు, ఎందరో భాగవతులు భక్తులు అడిగినారు, స్వామి నీవి ఏడుంటావు? పురాణాల్లో చెప్పిండ్రు నీ గురించి, భాగవతంలో చెప్పిండ్రు, రామాయణంలో చెప్పిండ్రు, అన్ని గ్రంథాలలో చెప్పిండ్రు. తండ్రి నువ్వు ఏడ కనబడతావని వాళ్ళు అడిగినప్పుడు శృతి ధర్మం స్మృతి ధర్మం ఒకటే. భగవంతుడు ఎక్కడుంటాడు అనేది ప్రశ్న కాదు, భగవంతుడు నీ అందే ఉన్నాడన్నది కూడా ప్రశ్న, సమాధానం.
ఇప్పుడు ఆయనను ఆడ చూపెట్టినాం అనుకో, ఏదో ఒక ఈ చెట్టులో చూపెట్టినాం, ఆ రాయిలో చూపెట్టినాం, ఈ దాంట్లో చూపెట్టినాం, దీంట్లో చూపించినాం అనుకోండి, ఆయన వ్యక్త బ్రహ్మ అవుతాడు కానీ అవ్యక్త బ్రహ్మ కాడు. పరమాత్మకు అవ్యక్తమూర్తి అని ఒక పేరున్నది. అవ్యక్త స్వరూపుడే పరమాత్మ. ఆయనను ఒక దాంట్లో చూపినప్పుడు దానికే పరిమితం అవుతాడు. అందుకు భగవంతుణ్ణి, స్వామి నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకోకూడదు. నీవు నాలోనే ఉన్నావు తండ్రి, నా మనసులోనే ఉన్నావు, నా మాటలో ఉన్నావు, నా నడవడికలో ఉన్నావని నమ్మినావు భక్తుడు, ఆ యొక్క సాధకుడు శ్రేష్ఠుడు, అందరికన్నా గొప్పోడు. అంటే దీని అర్థం ఏంటి? మార్పు నీతోనే ప్రారంభం కావాలి, అభ్యుదయం నీ నుంచే ప్రారంభం కావాలన్న దానికి ఒక ప్రతీక. నాలోనే ఉన్నాడు పరమాత్మ, నీలోనే ఉన్నాడు శివుడు, నీలోనే ఉన్నాడు నారాయణుడు అని నమ్మాలి. అలా నమ్మిన నాడు, ఇప్పుడు ఉపేందర్లో దేవుడు ఉన్నాడు అనుకుంటే, ప్రదీప్లో దేవుడు ఉన్నాడు అనుకుంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోరు. దేవుడు ఏడో ఉన్నాడంటే ఇంకా తనుకున్న మొదలు పెడతారు. దేవుడు ఆడినాడు పట్ల తనుకున్నామంటారు. అంతా శివమయం, అంతా జగన్నాథమయం, అంతయు ఈశ్వరమయం అనుకుంటే ప్రపంచం ఎప్పుడో శాంతిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి తిండి వాళ్ళు తినుకుంటా, ఎవరి బట్ట వాళ్ళు కట్టుకుంటూ చచ్చిపోతుండ్రి. దేవుడు ఎక్కడనో ఉన్నాడనే భ్రాంతిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేడని కొట్లాడతారు. శ్రీశైలంలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ లేదని కొట్లాడతాం మనం. శ్రీశైలంలో ఉన్నాడు స్వామి, ఇక్కడ లేడని కొట్లాడతాడు. అక్కడున్నది స్వామే, ఇక్కడున్నది కూడా స్వామే. పరమాత్మ లేని స్థానం అంటుందా ఈ జగతిలో? ఆ ఎరుక రావాలి మీకు. ఆ భ్రాంతి తొలగి ఆ సత్యప్రకాశమైన నాడే మనము, మీరు, నేను అందరం కూడా, మిమ్మల్ని వేరు చేయను, ఈ భాగంలో నేను కూడా మీతోనే కలుస్తా. మనము సత్య సంధానకర్తలము, అసలైన భక్తులము ఒక దేవుడికి. ఈ ఎరుక నాకు కలిగింది, వాస్తవంగా ఈ ఎరుక నాకు కలిగింది. కలిగినందుకే అన్ని విషయాలలో, అన్ని ప్రసంగాలలో కూడా వేరుపాటు చేయకుండా అందరికి ఉపయోగపడే మాటనే నేను చెప్తున్నాను, కానీ కొందరికి అర్థమైతలేదంతే. చాలామంది ఏమనుకుంటారు, స్వామీజీ మతాల వారీగా విభాగం చేస్తున్నాడు అనుకుంటారు. తప్పు. సాలు కరెక్ట్ పోవాలంటే ఎద్దును కొట్టాలి, తప్పదు. ముద్దు పెడితే పోతుంది, తంతది జాడిచ్చి. దాని లక్షణం అది. సమాజం ఒక సాటి మీద పోతుంది అనుకుంటే మాకు అవసరం లేదు, ఇంకా హిమాలయ పర్వతాలకు పోయి కూర్చుంటాం అందరం. మానవాళి మధ్యలో ఆశ్రమాలు ఎందుకు కడుతున్నాం, మఠాలు ఎందుకు కడుతున్నాం అంటే ఇది ఒక డిపార్ట్మెంట్, స్పిరిచువల్ డిపార్ట్మెంట్. ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ క్వార్టర్ ఉన్నట్లనే ఒక ప్రాంతం ఉన్నందు ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంటే అక్కడ జరిగేటటువంటి ప్రతి ఆదర్శవంతమైన ప్రతి దాని వలన సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది, ఒక దార్శనికత వెళ్తుంది. ఆ విధానాన్ని అనుసరించే మనమందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. లేని వాళ్ళ గురించి మేము చేయవలసిన పని కూడా చేస్తాం. కట్టె పట్టుకొని కొట్టకుండానే దెబ్బ పడి ఉంటుంది. ఎలా పడుతుంది? మాటతో, చూపుతో, చేతతో. మళ్ళీ మీకు అర్థం కూడా కాదు. ఇక్కడ కూర్చున్నలో కూడా ఒక అపోహ చిటది. మన వీడియోలు మ్యాక్సిమం ఫాలో అయ్యేటోళ్ళు ఇక్కడికి వస్తారు. వాస్తవమా కదా? ఫాలో అవుతారా? మన వీడియోలు, నా వీడియోలు కాదు, మన వీడియోలు. దాంట్లో ఏముంటుంది? స్వామి ఈ దేవుని కాడుకోవద్దు అంటాడు, ఆ దేవుని కాడుకోవద్దు అంటాడు, ఈడికే రమ్మంటాడు. నిన్ననేమో గురు పూర్ణం రోజు ఎవరు స్టేటస్ పెట్టాలని చెప్పే, ఏ గుడి కోవాలని చెప్పే, ఏ గురువుని మొక్కాలని చెప్పాను. ఏరి కోరి బువ్వ పెడతాడేం స్వామి అనుకుంటుంటారు మీరు. అన్నీ కాయాలని చెప్పి జిల్లెడికాయలని తినం కదమ్మా, అన్నీ కాయాలని చెప్పి పల్లెరుగాయలని తినం కదమ్మా, అన్నీ కాయాలని చెప్పి యాపకాయలని తినం కదమ్మా. తింటామా? ఓ బెండకాయలు, తొండకాయలు, దొండకాయలు తింటాం కదా, అవునా కదా? ఈ దొండకాయలు, బెండకాయలు మీకు తినమని ఎవడు చెప్పిండు? ఒక 20 లక్షల సంవత్సరాల కింది కోర్రి. ఇప్పుడేమో నిన్న ఒక వీడియో చూపిస్తా, జొన్న రొట్టెలు తింటే అట్లా ఇట్లా ఒక డాక్టర్, ఆయన ప్రపంచానికి ఇప్పుడు గొప్ప కనిపెట్టిస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు పాడుగాల. ఇదంతా కూడా మానవ కళ్యాణ సంయుక్తం కోసమై, అటు ముస్లింలు కాదు, ఇటు క్రైస్తవులు కాదు, హిందువులు కాదు, మనిషి, మానవుడు
మానవ, ఈ జన్మ మానవ, అర్థం చూడండి, మానవ, ఈ జన్మ మానవ, దానికోసమే ఓ ప్రయత్నం అంతా. ఇప్పుడు ఇతను ఉన్నాడు గడ్డమాతని, అతనికి చూడని గడ్డం ఉంది, ఇతనికి జగ్గి గడ్డం ఉంది. ఇతను ఏం చేస్తాడు, నాకన్నా గడ్డం ఎక్కువ వేయించినా అతను కొట్టనీకి వస్తాడు. నీవెంచి ఎవడొద్దు అన్నాడు. అతను నీకన్నా ముందు గడ్డం ఇడిచింది కాబట్టి జల్దీ పెరిగింది. పంచాయతీనే ఉంది. ఇప్పుడు మన ధర్మం, హిందూ ధర్మం ఎంత గొప్పది, సనాతన ధర్మం అంటే మనం ఎవరి జోలికి పోము. గత 10-15 సంవత్సరాల ముందు ఏ స్వామీజీ కానీ, ప్రవచనకర్త కానీ, హిందూ కార్యకర్తలు కానీ ఇంత డామినేట్ చేసిన తాగలాలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే కండ్ల ముందల జరుగుతున్న ఈ సజీవ సాక్ష్యాలు. మాట్లాడకపోతే ఎట్లా చెప్పుర్రి? ఇప్పుడు ఈ గడ్డం పంచాయతీ లాగానే ఉంది బయట సమాజం అంతా. నిన్నెవడు బతకొద్దన్నాడు? నేను బతకంగా వద్దన్నమా? నేను పూజలు చేసుకోంగా వద్దన్నమా? నీవు కోట్లు గడియంగా వద్దన్నమా? నువ్వు ప్రధానమంత్రి కాంగొద్దన్నమా? ఎమ్మెల్యే కాంగొద్దన్నమా? ముఖ్యమంత్రి కాంగొద్దన్నమా? ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఒక మాట ఉన్నది, రాజ్యాంగం పక్కకెడదాం, ఎవరు తెలిస్తే ఎవరు తెలుస్తుంది పాడుగాల. ధర్మశాస్త్రాల్లో ఒక మాట ఏముందంటే ఆత్మరక్షణ. మనకు ఆత్మరక్షల కళలు కూడా ఉన్నాయి. పరమేశ్వరునితో పోయి జిమ్క అడిగిందంట, ఈశ్వర ఆ పులికి గోర్లు ఇచ్చినావు, కొచ్చ పండ్లు ఇచ్చినావు, బలమైన శరీరం ఇచ్చినావు, అదొచ్చి ఒక ఏటు కొడితే నా సిన్నెలని ఇరిగిపోతాయి, నాకేమని ఇయ్యయ్యా దాని నుంచి కాపాడుకుని కంటే గాలి వేగంతో ప్రయాణించే నీ కాళ్ళలో పటుత్వం ఇచ్చిన నీవు ఉరికి తప్పించుకోగలవు, నీకు దమ్ము రాదు అంటే నీకు యాసరికి రాదు, నీకు దమ్ము రాదు, నీ దొమ్మ ఆరతలేదు, దాది 1 కిలోమీటర్ ఉరికినట్టే దొమ్మారి కింద పడుతుంది. నీకు ఇది ప్లస్. దానికన్నా కిలోమీటర్ వేగంలోనే వాసన పసిగట్టే శక్తిని ముక్కుకిచ్చిన, నీ చెవులకు 10 కిలోమీటర్ల దూరం నుంచి శబ్దం వినికిచ్చే శక్తి ఇచ్చిన దానికి ఇచ్చిలేను. నీవు దూరం నుంచి శత్రువుని పసిగట్టవచ్చు, వాసనతో వినికిడితో పరిగెత్తొచ్చు, నిన్ను నీవు కాపాడుకోవచ్చు అన్నాడు. దానికి ఒక కళ ఇచ్చిండు. నేను ఉరుకను, వాసన పట్టను, వినను అనుకుంటా పోతే ఇక చచ్చిపోదా? ఇప్పుడు హిందువుల పరిస్థితి మన పరిస్థితి గదే సమాజంలో. సరే మీకు ఉరకనీకే రాదు, వాసన పట్టనీకే రాదు, విన్నీకే రాదు, మేము వచ్చి మీకు వినమని నేర్పుతున్నాం, వాసన పట్టమని ముక్కులు తెరుస్తున్నాం, ఉరకమని కాళ్ళకు ఛార్జింగ్ కూడా పెడుతున్నాం. ఈ పెట్టే కోణంలో మమ్మల్ని తప్పు అర్థం చేసుకుంటారు. ఇదే కోణంలో నిన్న చెప్పిన గురు పౌర్ణిమకు ఏ గుడికోవాలి, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ హౌ మెనీ ఇయర్స్, 15 ఇయర్స్ నిరంతరము 365 రోజుల్లో ఒక రోజుకి 24 గంటల్లో అన్ని గంటలు, అన్ని నిమిషాలు, అన్ని సెకండ్లు. రోజుకి ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని నిమిషాలు, ఒక్క రోజుకి ఎన్ని సెకండ్లు రాదా? ఏం మనం చాలా గొప్ప వాళ్ళం చెప్పురు, అక్కడ ఇలువబోతుంది మనది. థీరీ క్యాలిక్యులేటర్లు ఉన్నాయి కదా మనతోటి, అది తప్పిస్తే వేరే గత్యంతరం లేదు మనతోన. ఇక్కడ చూడండి, తర్వాత చెప్పుదురు. ఇన్ని నిమిషాలలో, సెకండ్లలో, గంటల్లో, దినాల్లో, సంవత్సరాలలో రమించిన శరీరం ఇది. 1 సెకండ్, 1 నిమిషం, 1 గంట, 2 గంటలు కాదు, 15 సంవత్సరాలకి ఎన్ని నిమిషాలు అయింటుంది, ఎన్ని సెకండ్లు అయింటుంది, ఎన్ని గంటలు అయింటుంది, ఎన్ని రోజులు అయింటాయి. ఇన్ని రోజులు రాకి తయారు చేసుకున్నటువంటి ఈ జ్ఞానం మీకేదో చెబుతూ ఉంటే మీకు విభేదం కనబడుతుంది. నిన్న అక్కడ కూర్చొని నేను గురు పౌర్ణిమ రోజు ఎవరి స్టేటస్ పెట్టాలి, గురువారం ఎవరి స్టేటస్ పెట్టాలి, గురు పౌర్ణిమ రోజు ఏ మఠాలకు, పీఠాలకు, గుళ్ళకు వెళ్ళాలని చెప్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కొంతమందికి సందేహం కలిగింది. అయ్యయ్యో ఇట్లా చెప్పే కదా స్వామి పాడగల, శుభమా అని వారాహిమాత దీక్ష కోతి లేనిపోని చెప్పే కదా ఈ స్వామి అని ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలామందికి సందేహం వచ్చింది కదా. వచ్చిందా లేదా? అబద్ధాలు చెప్పకండి, నన్ను అంత తక్కువ అంచనా చేసుకోకండి ప్లీజ్. చాలామందికి వచ్చింది. దాని క్లారిటీ కోసం చెప్తున్నా. ఎందుకోసం చెప్తున్నాను, మీరు ఇంటికి పోయిన తర్వాత దీక్ష విరమణ చేసిన తర్వాత చికెనో మటనో తెచ్చుకొని తింటారు. ఇంత కోటరో, బీరో, కల్లో, తాటికల్లో, ఈతకల్లో తెచ్చుకొని తాతారు. ఈ 9 రోజులు నాలుకే బండవాడి ఉంటుంది. సరే మీరు తినండి, తాగండి, మంచిగా ఉండండి, మీ పైసలు మీ తిప్పలు, నేనేమన్నా నడమంతలు చెప్పనీకే.
ఈ కళ్ళు కానీ కోటరు కానీ ఇవల్ల తినమని తాగమని ఒక మంచి అనుభవజ్ఞుడైన డాక్టర్ని చెప్పమని చూద్దాం. చెప్తాడా? ఎందుకు చెప్పడు? దానివల్ల మనకి ఇబ్బంది వస్తుందని చెప్పరు. ఎంతసేపు ఉన్నా దూరం చేయండి, వాటిని బంద్ చేయండి అని చెప్తారు. అవి ఎక్కువ తినడం వల్ల తాగడం వల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి వాళ్ళకు అనుభవం, వాళ్ళు చదివే అది. ఆ విధంగా మీరు ఏ మంత్రగాంతోనో పోయి తాయెత్తు కట్టుకొచ్చుకుంటారు. ఆ తాయెత్తు ఒక పున్నం ఒక అమాస నీ పేమిన ఆడితే నీ శరీరంలో సహజ సిద్ధంగా నీ తల్లి కడుపులో డెవలప్ అయినటువంటి జీవకళలు ఎన్ని మైనస్ అయితే నేను నిరూపిస్తా విత్ సైంటిఫిక్ ప్రూఫ్. ఇప్పుడు జ్వరం వచ్చిందని యాన పోయి తాయితే వేసుకొచ్చుకుంటారు బొందకాడ, లేదా ఇంకెక్కడ పోయి తాయితేలు వేసుకొచ్చుకుంటారు. తాయిత్ అంటే అర్థం ఏమిటి? పరమోత్కృష్టమైనటువంటి విజ్ఞాన రూపకం. మన ఋషులు తాయిత్ తయారు చేసిండ్రు, సాంప్రదాయకమైన మెటల్. ఎటువంటి మెటల్ నీ బాడీ మీద సైడ్ ఎఫెక్ట్ రాదో, నీ శరీర అంతర్గతమైనటువంటి సప్తధాతువులకు కణజాల శక్తికి అనుసంధానమైనటువంటి మెటల్ని ఒక క్యాప్సూల్ లాగా తయారు చేసి అందులో కూడా నీ పల్స్ రేట్, నీ బ్లడ్ ప్రెషర్, నీ ఆరా లెవెల్స్, నీ జాతక చక్రం, నీ రాతఫలం చూసి ఏ మూలికలైతే నీకు అవసరం అవే మూలికలు నింపేవాళ్ళు. ఏ బీజ మంత్రాలు రాసితే నీ చక్రా లెవెల్స్కి కంపేర్ అవుతుందో అవే మంత్రాలు రాసి నీకు తాయెత్తు కట్టేవాళ్ళు మన ఋషులు. అవతలోడు ఏమి నింపుతాడమ్మా? ఎకతకైతే ఒక కాల కింది దుమ్ము తీసి నింపి కడతాడు నీకు వశం కావాలని. ఆవాహయామి, వారం వారం రా, నెలకోసారి రా, రా రా రా, మళ్ళీ వస్తేనే అతనికి పైసలు వస్తాయి కదా, పాడుగాల. మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉందా? అంత అనుభవం ఉందా? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమన్ టీవీలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, తాయెత్తులో కూడా విజ్ఞానం ఉందయ్యా. తాయెత్తులో విజ్ఞానం లేదని ఎవరు చెప్పిండు? కానీ మీకున్నటువంటి బలహీనత, మీకున్నటువంటి చిన్న చిన్న ఆపత్తుల అవస్థలకు మీరు బానిసలై ఏడో పోయి తాయితే కట్టుకొచ్చుకుంటారు. దానివల్ల మీకు ఎన్ని అనర్థాలు ఉన్నాయో మీకు తెలుసా? రోజుకి ఆటోమేటిక్గా మీ శరీరంలో ఉండేటటువంటి ఆరా అనేది డెవలప్ అవ్వుకుంటూ వస్తుంది. మీరు చేసే పనుల ద్వారా, మీరు పెట్టే దీపం ద్వారా, మీరు మనసుపూర్తిగా భగవంతునికి నమస్కారం చేయడం ద్వారా, నేనేం పెద్ద పాడుగాల, ఎవరైనా ఒక మంచి గురువుని చూడడం ద్వారా, వాళ్ళ నమస్కారం చేసుకోవడం ద్వారా మీలో ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్ డెవలప్ అవుతాయి. జీవకళలు, ఏ శరీరానికైతే కళాకర్షణ శక్తి సమున్నతమైన శ్రేణిలో ఉంటుందో ఆ వ్యక్తి మార్కెట్లోకి పోతే సునాయాసంగా పనులు అవుతాయి. ఏడనో 10 రూపాయలు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయి. రోగం లేని జన్మ, ఆపత్తుల అవస్థలు లేని జన్మ. కానీ మీరు చిన్న చిన్న పొరపాట్లు, అనుభవంతో ఉండే తాయెత్తు కట్టుకోండి, తద్వారా మీకు లాభమే. నెగిటివ్ ఆరాస్ మీ దగ్గరికి రావు, గాలి ధూళులు మీతోనికి రావు, దయ్యాలు భూతాలు ప్రేతాలు రావు, ఎవడన్నా ఏమైనా తెచ్చి సల్లిన మీకు ఎక్కది. తాయెత్తులో ఉండే పరమధర్మం, ఆ పవర్ని బట్టి మీకు ఈ లాభాలు ఉన్నాయి. కానీ మీరు ఏవైతే తాయెత్తులు కట్టుకొచ్చుకుంటున్నారో వాటి వల్ల మీకు 100కి 100కు 200% నష్టమే ఉంది. ఇప్పుడంటే నేను మందికి చెప్తలేను, ఒకప్పుడు గిడ కూర్చొని చెప్తుంటే వాళ్ళు ఎవరెవరితోనో ఏమేమి తాయితే కట్టుకొచ్చిండ్రో ఈజీగా స్కాన్ అయిపోతుండే. మొత్తం ప్రేత కళలు కనబడుతుండే, వాళ్ళ ముఖం మీద దయ్యాల కళలు. కట్టుకొచ్చేదే బొందల కాడ, మళ్ళీ బొందల కాడ ఉండేవే దయ్యాలు. ఇంకేమొస్తాయి? మీకు తాయెత్తు కట్టుకోవాలనుకుంటే ఆ తంత్రం మీకే చెప్తాను, కావాలంటే కట్టుకోండి. నిన్న మంగళవారం అష్టమి. మంగళవారం అష్టమి రోజు ఏం చేయాలి? ఆ రోజే మార్కెట్కి పోయి వెండిది ఒక తాయెత్తు తీసుకొచ్చుకోండి, బొట్టు తాయితే. సీదా ఎవరితోనో మాట్లాడకుండా తెల్ల జిల్లేడు చెట్టు కాడు కోరి. చెట్టుకు భూమి మీద బతికిన ఒక ధర్మం, ఒక స్వతంత్రత, ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి 2 అగరబత్తులు అంటి, ఇంత పసుపు కుంకుమ బొట్లు పెట్టు, దండం పెట్టుకో, 5 సుట్లు తిరుగు. ఆ చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు ఏరు తీసుకొని ఒక బట్టలు చుట్టుకో. ఇంటికి వచ్చి పూజా గదిలో కూర్చొని చక్కగా పాలతో నీళ్ళతో పంచామృతాలతో కడగాలి. పంచామృతాలతో ఒక విగ్రహాన్ని కడిగినా, ఒక రాయిని కడిగినా, ఒక ఆకును కడిగినా, దేని కడిగినా, శరీరాన్ని కూడా కడిగినా జన్మ తంతులు తెగిపోతాయి. దాని పుట్టువాడికి వచ్చేటటువంటి కొన్ని కర్మలు, కొన్ని పాతుకాలు, కొన్ని సంభవాలు ఉంటాయి, పోతాయి. అందుకే పంచామృత అభిషేకం మన ధర్మంలో గొప్పది. పంచామృతాలతో గడుగురి,
పసుపు కుంకుమలతో కడుగురి. కడిగి ఆ ఏరు తీసుకొని మైసాక్షి పొగ వేసి ఆ పొగకు చూపెట్టుర్రి. ఆ వేరు తీసుకొని 2 కనుబొమ్మల మధ్యలో పెట్టుకొని నీకు ఇష్టమైన దేవుణ్ణి 11 సార్లు స్మరించుకోండి. చదువుకున్న తర్వాత ఫూ అని ఊది ఆ తాయితెలో నింపి క్యాప్ పెట్టి కట్టుకోండి. 300 తంత్రాలైనా మీ మీద పనిచేయవు. లేదు ఇంకొంచెం దానికి ఎనర్జీ క్రియేట్ చేయాలనుకుంటే తెల్ల ఆవాలు దంచి పౌడర్ చేసి నింపండి. ఎర్ర గురిగింజలు తెల్ల గురిగింజలు దంచి పౌడర్ చేసి నింపండి. గోమతి చక్రాలు దంచి పౌడర్ చేసి నింపండి. పసుపు కొమ్ము ఉంటుంది కదా, పసుపు కొమ్ము దంచి పౌడర్ చేసి నింపండి. కుంకుమ పువ్వు నింపండి. ఇంకా ఎనర్జీ ఉంటుంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హెర్బల్ సైన్స్. ఇది మూఢనమ్మకం కాదు. ఇంకా ఆ తాయితకి ఇంకా పవర్ రావాలంటే ఆ తాయితు తీసుకపోయి ఆంజనేయుని కడప మీద పెట్టి 5 సుట్లు తిరుగు, స్వామికి మొక్కి తీసుకొని కట్టుకో, ఇంకా పవర్ వస్తుంది. దానికి ఇంకా పవర్ రావాలంటే సరాసరి గర్భాలయంలో స్వామి పాదాల కాడ పెట్టి అభిషేకం చేపి, సింధూరం పూజ చేపి, ఆకుల పూజ చేపి, ఇంత హారతిప్పి నీ పేరు మీద ఇంకేం కావాలి? రమ్మని యా దయ్యం వస్తుందో, యా చేతవాడు వస్తుందో రమ్మని నేను మాట్లాడతా. ఏ ఇద్దెకాడు వస్తాడో, ఏ మంత్రకాడు వస్తాడు రమ్మని నాతోనికి. ఆ తాయితే కాలు మొక్కిపోవాలి అంతే. ఇవన్నీ దుడ్డుకు దోబేడు ఉండయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరందరూ దాంట్లోనే ఉనుకుతారు. ఇంకా అవునండి, ఆదివారం అమాస నాడు కొన్ని మూలికలను, కొన్ని రకాల పక్షుల యొక్క ఈకలు, గోర్లు, కొన్ని జంతువుల యొక్క వెంట్రుకలు, కొన్ని ప్రదేశాల దగ్గర మట్టి, ఇలా రకరకాలుగా తెచ్చి వాటిని పొందుపరుచుకుంటారు, భద్రపరిచి అవసరమైన వాళ్లకు ఇట్లా చేసేవాళ్ళు పాతకాలంలో. ఇటువంటివి శాస్త్రీయమైనవి. ఇప్పుడు చూడండి, రుద్రయమాళే తంత్రం కానీ, సిద్ధనాగార్జున తంత్రం, తారాతంత్రం, నీలాతంత్రం, ఇటువంటి ఎన్నో తంత్రశాస్త్రాల్లో వీటి గురించే చెప్పారు. శాస్త్రసమ్మతమై క్షుద్రపరమైనవి కావు, తంత్రపరమైనవే కానీ శాస్త్రపరమైనవే, హేయమైనవి కావు. ఇటువంటివి నమ్మండి. అనవసరమైన ప్రదేశాలకు వెళ్ళి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఒక్క మాట అడుగుతా, లాస్ట్ అండ్ ఫైనల్. ఎంతమంది బొందల కాడుకోయి తాయితలు కట్టుకొచ్చిండ్రు చేతులు లేపుడు సుతం? ఏం కాదు, లేపండి. అది గతం గతహ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉంటే కూడా మళ్ళీ పోవద్దు. నేనేం అట్లేం బాధపడు. నేను చెప్తాను, దానికి ఒక అర్థం చెప్తా. నేను పోంగా వద్దానను. ఇంకొక విషయం కూడా చెప్తా. నేను అంత మూర్ఖుని కాదు, అంత కఠినాత్ముని కాదు. పోయేదాని లోపల ఫస్ట్ ఒక చిన్న లోపం ఏమిటి? మనము శ్మశానంకి వెళ్ళి వస్తే స్నానం చేస్తాం. అవునా కదా? నేనైతే చేస్తాను. మళ్ళీ మీరు చేస్తారో లేదో? చెయ్యాలే కూడా. ఎందుకు చేయాలో మీరు డాక్టర్లను అడిగితే చెప్తారు. మేమంటే స్వాములను పక్కకెట్టుర్రి. కేవలము స్నానం చేయమని చెప్పిలేరు అక్కడ. స్నానంతో పాటు ఇంకా కొన్ని తంతులు కూడా చేయమని చెప్పారు. అది వైదికులకు తెలుసు, సాంప్రదాయకులకు తెలుసు, ద్విజులకు తెలుసు ఆ సత్యం. కానీ మీరు మళ్ళీ అక్కెనే పోయి ఏదో కట్టుకొని తెచ్చి పేమీని వేసుకొని ఊరేగుతామంటే ఎట్లా? నీవు నాలాగా సన్యాసివైతే అయిపోయా. అరే, నీకు కుటుంబం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ ముత్తైదు గాజులతోటి నీ భర్తకు అన్నం పెట్టాలి, నీవు అన్నం వండాలి, 10 మందికి తినబెట్టాలి. ఇది ఎంతవరకు లోపం జరుగుతుంది, ఎంతవరకు నష్టం జరుగుతుందో మీకు తెలియదు, మీ అనుభవానికి దొరకదు. మాకు తెలుసు. ఎలా తెలుసు స్వామి? ఎక్స్పీరియన్స్, అనుభవం. ఇప్పుడు 24 గంటలు మేము చేసే పని ఏంది? గదే రీసెర్చ్ చేసేదే మా పని. ఇంకేం పని? ఆ చేసే కోణం లోపల నాకు దొరికిన సత్యాలు ఇవే. అవే నేను స్టేజ్ల మీద వాగుతూ ఉంటా. మీరేమనుకుంటారు? ఈ స్వామి క్రైస్తవులకు ఆపోజిట్ ఉన్నట్టు ఉన్నారా, పాడుగాల అంటారు. ఈ స్వామి ముస్లిమ్స్కి ఆపోజిట్ ఉన్నట్టు ఉన్నారా నాయన, పాడుగాల అంటారు. నేను వాళ్ళని ఎప్పుడు ఈ దేశం విడిచి పొమ్మనలేదే. వాళ్ళని ఉండమని చెప్తున్నాము, మనం ఉందామని చెప్తున్నాము, మీరు ఉండండి అని చెప్తున్నాను, నేను ఉండండి అని చెప్తున్నాను. నా బాధ అంతా ఏంటంటే, నీ ఇంట్లో అమృతం ఉంది, నీ ఇంట్లో ఆకాశ గంగ ఉంది, నీ ఇంట్లో అమృత భాండం ఉంది, ఆకాశ గంగ ఉంది. నేను గంగల స్నానం చేసి అమృతం తాగమని చెప్తున్నా కానీ
నేను గటర్ల స్నానం చేసి కళ్ళు కాంపౌండ్ కోత అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? చేయొచ్చా ఈ పని? ఇదే చెప్పే కోణం లోపల ఈనాడు నిన్న గురు పౌర్ణిమ ప్రవచనం కానివ్వండి, ఇంతకుముందు మన ఛానల్లో చూసిన వీడియోల ద్వారా మీకు నా మీద కలిగిన అపోహ కలిగింది కదా. ఉత్త చెప్పకురు, అందరు కలిగిందిలే. కలిగించుకోవద్దు కూడా ఫ్యూచర్లో. నిజంగానా? ఎందుకు కలిగించుకోవద్దంటే నేను అమ్మ పూజారిని, అమ్మ దాసుడని. నేను అమ్మ ఎంతో నేనంతే. అంటే ఆ తల్లి అంత గొప్ప అని నేను చెప్పను. శక్తిలో, అవతారంలో, మహిమలో ఆ దాంట్లో ఆ తల్లితో సమానం అన్న నేను పాపిష్టోని. అమ్మ తత్వం ఏమిటి? కరుణ, ప్రేమ. అమ్మ ఎప్పుడే కానీ అందరినీ కడుపులో పెట్టుకుంటుంది కానీ దూరం దొబ్బదు. నా గుణం అటువంటిదే. ఈనాడు ఒకరిని తిరస్కరిస్తున్నాను, ఒకరిని విభేదిస్తున్నానంటే కారణం ఏమిటంటే మనల్ని బలిపశువులను చేసిండ్రు. మన వాళ్ళని బలిపశువులను చేసి మన జీవితాలతో, మన నమ్మకాలతో, మన విశ్వాసాలతో ఆడుకొని మనల్ని అందరినీ బొమ్మలను చేసిండ్రు. అందుకే ఇలా లేపుతుండ, లేవుర్రా మీ మొఖాలకు మనవై, లేవుర్రా మీ మొఖాలు మండ, లేవుర్రా మీ మొఖాలు మండ అని. అంతే తప్ప నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అర్థమైందా? రేపు గురు పౌర్ణిమ రోజు అందరు వెనక సిసి కెమెరాలు పెడతా, అప్పుడు ఉంటుంది మీది అసలైన కథ. జై బోలో వారాహి మాతాకి. ఇప్పుడు లడ్డూలు. ఈరోజటి అమృతవాక్కు. నిన్న ప్రవచనంలో ఒక 8 సూత్రాలు చెప్పుకున్నాం కదా, జీవితానికి ఏమేమి పనికి వస్తాయని. అవేడ పనికి వస్తాయి స్వామి? పాడుగాలో 1 కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ అయితే పనికి వస్తుంది, 10 తొలాల బంగారు పనికి వస్తుంది, 2 ఎకరాల భూమి పనికి వస్తుందని మీరు అనుకుంటారు కదా. తకతల వెళ్ళ. నీ వేసుకున్న బంగారు నీదే, ఎవడెవడు వాడిండో ఏం పాడు. ఇప్పుడు నీ వేసుకొని నువ్వు రేగుతున్నావు. ఈ భూమి మనదే, ఎంతమంది పోయినరో దీని మీద ఇప్పుడు మనం కోసం. ఏది బంగారు, ఏది భూమి? ఉత్త మాయ. నీ వెనక ఏమొస్తుంది? నేను చెప్పిన క్వాలిటీస్ మాత్రం వస్తాయి. భూలోక పొలిమేర ఉంటుంది, ఆడాపుతారు. ఆగురా, ఆగు, ఏం తెచ్చినావు చూపెట్టు. ఆడ నా భూమి, నా ఇల్లు, నా బంగ్లాలు, నా ఆవులాగా అన్నట్టున్నాడు. నా ఆవులాగో ఏం చూడరాడా, మెడబట్టి దొబ్బుతారు. అహింసను పాటిస్తే క్వాలిటీ, తర్వాత ఇంద్రియ నిగ్రహం పాటిస్తే అదొక క్వాలిటీ, సర్వభూత దయా పాటిస్తే అదొక క్వాలిటీ. ఈ 8 క్వాలిటీస్ కనుక నువ్వు పాటిస్తే ఆడ నీ ఈపు మీద రాసుకొచ్చిన రాత చూస్తారు. ప్రతి క్వాలిటీ నీ ఈపులో డిపాజిట్ అవుతుంది. మనం చేసిన మంచి భాగం డిపాజిట్ అవుతుంది. మనం చేసే ప్రతి చెడు ఎడమచే భాగం డిపాజిట్ అవుతుంది. ఈడ మార్కులు చూస్తారు, ఈడ మార్కులు చూస్తారు. ఈ ర్యాంక్ ఎక్కువ ఉందే, ఈ ర్యాంక్ ఎక్కువ ఉందా? ఏ ర్యాంక్ ఎక్కువ ఉంటే మళ్ళీ నేను ఎక్కడ పంపాలి అక్కడ పంపుతారు. బిడా నీవు ఇది చేసిన పోరు ఆడవైపోడు పో. కుక్క కడుపులో వాడు, పంది కడుపులో వాడు, గొర్రె కడుపులో వాడు, లేదంటే పెండలో పురుగు ఉంటుంది, ఆ పురుగు కడుపులో వాడు, లేకపోతే డ్రైనేజీలో ఒక పురుగు ఉంటుంది, డ్రైనేజీలో వాడు. ఇక్కడ అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఒక కారణంతోనో పుట్టినాయి, ఎక్కడనో పుట్టినాయి, కానీ ఇక్కడ వచ్చినాయంటే దానిలో జన్మ ఈడికే లాస్ట్. ఇంకా వీడ చచ్చినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సీదా బ్రహ్మలోకం కోతాయి. ఇక్కడ వచ్చే ప్రతి జీవరాశి కూడా ముక్తి కోసమే వస్తుందని చాలాసార్లు చెప్పిన. మా బ్లాకీగాడు కూడా అట్లే పోయిండు. ఆడున్నాడు మా బ్లాకీగాడు, కాలభైరవ. మా గోమాత ఉండే దుర్గమ్మ అని పెద్దావు, ఆయమ్మ కూడా పోయింది, ఒకతోనే ఉంది ఇప్పుడు ప్రశాంతంగా. అట్లా ఈ 8 గుణాలతో పాటు త్రయీ సూత్రాన్ని 3 ధర్మాలు ఉంటాయి. అవి చెప్తాను, నోట్ చేసుకోండి, బాగా జస్ట్ నోట్ చేసుకోండి అంతే. త్రివిధ ధర్మసూత్రాలు అన్నారు పెద్దలు. త్రివిధ ధర్మసూత్రాలు. 1, మనిషి యొక్క జన్మను శాసించేది నిద్ర, స్లీపింగ్, నీంద్. నిద్ర వలన ఈ జన్మ పరిపూర్ణమవుతుంది, పనికి రాకుండా కూడా అవుతుంది. నిద్ర వలన మనకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది. నిద్ర వలన మనకు సంపూర్ణంగా ఆరోగ్యం చెడిపోతుంది, ఆయుష్ కూడా తగ్గుతుంది. నిద్ర వలన మనకు ఐశ్వర్యం వస్తుంది, నిద్ర వలన మనకు ఐశ్వర్యం కూడా పోతుంది. ఎలా?
సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో కనుక మనం పడుకొని ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది, ఆయుష్ తగ్గుతుంది, ఐశ్వర్యం కూడా తగ్గుతుంది. ఎస్పెషలీ పగటిపూట నిద్రించకూడదు సాధ్యమైనంత వరకు. స్వామి మేము వాచ్మెన్ పని చేస్తాం కదా స్వామి, ఈరోజు నాకు నైట్ డ్యూటీ పడింది, మరి ఎట్లా అంటే వృత్తి ధర్మానికి దీనికి సంబంధం లేదు. నువ్వు ఒక ఎంప్లాయ్మెంట్లో రాత్రి డ్యూటీ చేయలే కాబట్టి పగలు పడుకో, అది భగవంతునికి తెలుసు, భూదేవికి తెలుసు. జనరల్ పీపుల్ సామాన్యంగా అవసరం ఉంది, సౌలభ్యం ఉందంటే పగటిపూట పడుకోవద్దు. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో పడుకోవద్దు. ఎక్కువ పడుకోవద్దు, తక్కువ పడుకోవద్దు. ఎన్ని గంటలు పడుకోవాలి? తక్కువ 8 గంటలు పడుకోవాలన్నారు. రాత్రి తొందరగా పడుకో, ఉదయం తొందరగా లేవు. దీని ద్వారా మీ ఆరోగ్యానికి ఎటువంటి అపాయం లేదు, మీ ఆయుష్ కూడా ఎటువంటి అపాయం లేదు. మీ ఐశ్వర్య కళలు, ఒక వ్యక్తి శరీరంలో 72 ఐశ్వర్య కళలు ఉంటే ఆయనకు అప్పులు కావు, ఉన్న అప్పులు పోతాయి. 72 కన్నా తగ్గిన అప్పులు పెరుగుతాయి, అనారోగ్యం పెరుగుతుంది, సమాజంలో గొడవలు పంచాయతీలు పెరుగుతాయి, కోర్టు కేసులు పెరుగుతాయి, పోలీస్ స్టేషన్లు పెరుగుతాయి. ఈ కళలు 72 మనకు డెవలప్ కావాలంటే ఏం చేయాలి? అట్టి కళలు ఎక్కడ ఉత్పన్నం అవుతాయో, ఆ కళలు ఎక్కడ ఉంటాయో అక్కడ వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఛార్జర్ తీసుకుపోయి సాకెట్లో పెడితే ఫోన్కి ఛార్జింగ్ ఎక్కినట్ల మీ ఆత్మలను తీసుకొచ్చి దేవాలయంలో ఛార్జింగ్ పెట్టుకోర్రి. ఇక్కడ వారాహిమాతకు రోజు ఆచార్యులు అభిషేకం చేస్తారు, అర్చన చేస్తారు. ఆ తల్లి అన్ని అభిషేకాలు అర్చనలు చేసుకుంటుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ అంతా ఇట్లకి వెళ్ళి ప్రసరిస్తుంది. ఇదంతా ఈ గాలిని మీరు పీలుస్తే, ఈ ప్రాంతంలో మీరుంటే ఆటోమేటిక్గా మీ కళలు డెవలప్ అయిపోతాయి. అలా నిద్ర ద్వారా మీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 ఆధారపడి ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకో. ఏదో సాధిద్దామని, ఏదో సంపాదిద్దామని నిద్రగాయకు. ఫస్ట్ నీవు ఇంపార్టెంట్. నీ ఆరోగ్యం, నీ ఆయుష్, నీవు బాగుంటేనే అందరూ. నీవు చెడిపోతే, నీవు చచ్చిపోతే ఈ సమాజం ఎవరికి, ఈ పెండ్లం ఎవరికి, ఆ పిల్లలు ఎవరికి, ఆ కార్లు ఎవరికి, ఈ బంగ్లాలు ఎవరికి, మేడలు ఎవరికి? అర్థమవుతుందా? మొదటి ధర్మం త్రివిధ ధర్మసూత్రాలలో ప్రథమ ధర్మం నిద్ర, రెండవది ఆహారం, భోజనం, తినడం. సాంప్రదాయికతను అనుసరించి భుజించువాడు, సమయాన్ని అనుసరించి భుజించువాడు, జీవధర్మాన్ని అనుసరించి భుజించువాడు ఎప్పటికి కూడా అనారోగ్యం పాలు కాడు, అకాల మరణాన్ని సంభవింపజేసుకోడు, ఐశ్వర్యాన్ని తగ్గించుకోడు. ఎలా? ఏది సాంప్రదాయకమైన భోజనం? రక్తపు కూడు ఎన్నటికైనా నిన్ను నాశనమే కోరుతుంది. నీవు 55 నాటి నిమ్మ చెట్టు మొలమంటే మొలవదు కదా నాయన. ఫస్ట్ మీరు భోజనంలో తినే పద్ధతిలో శాకాహారం శ్రేష్టం, అందులో అల్పాహారం శ్రేష్టం. అల్ప అంటే తక్కువ తినాలి. నీ జీవానికి, నీ బలానికి, నీ పుష్టికి, నీ కండకు తగినంత తినాలే కానీ కండలు కరకపోనికే తినరాదు. అరగక మళ్ళీ దానికి డైజెషన్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ గోళీలు వేసుకోవాలి, ఎక్కతగ్గది స్ట్రెచర్ మీద వండుకోవాలి. శాకాహారం పరమశ్రేష్టం. ఎలా? సూర్యోదయంలో సూర్యాస్తమయ సమయంలో భుజించకూడదు, అర్ధరాత్రి తినకూడదు. సంభోగం చేయకన్నా 1 గంట 45 నిమిషాల ముందు తిను, లేదా సంభోగం చేసిన తర్వాత 1 గంట 45 నిమిషాల తర్వాత తిను. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ టైం. అవర్ హెల్త్, ఆల్ ఆఫ్ దెన్, అన్నిటికీ. ఎటువంటి తిండి తినాలి? సాధ్యమైనంత వరకు విత్తనాలతో కూడి ఉండేటటువంటి గింజలు కలిగిన పండ్లు, కాయలు, కూరగాయలు, ఆకుకూరలు తినండి. ఇది పాకశాస్త్రంలో పతంజలి యోగ సూత్రాలలో చెప్పారు, ఎందరో ఋషులు చెప్పారు. ఇంకొకటి, తినే కోణం లోపల ఒక మిస్టేక్ చేయకండి. సాధ్యమైనంత వరకు స్వయం పాకం తినండి. మీరు వండుకున్నవి, మీ కళ్ళెదురుగా వండినవే తినండి. గత్యంతరం లేదు, ఎక్కడనో కేదార్నాథ్ యాత్రలు చేస్తున్నాం, బద్రీనాథ్ యాత్రలు చేస్తున్నాం, ఆడ వండుకునికేనే తినడం లేదంటే హోటల్లో దొరికింది తీసుకో, ముందల పెట్టుకో, నీళ్లు తీసుకో, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఏదో ఒక మంత్రాన్ని 11 సార్లు చదివి మంతరిచ్చి ఆ నీళ్లతో ప్రోక్షణ చేసుకొని ఒక ముద్దన్నం తీసి పక్కకెట్టి కడుపులో వేసుకో.
తప్పని పరిస్థితిలో గత్యంతరం లేదనుకుంటే నేను కూడా టూర్లు పోతాం, అక్కడక్కడ పోతాం, ఎక్కడనో కాశీ నుంచి కన్యాకుమారి వరకు పోతాం. అన్ని జాగాలు వండుకొని తినాలంటే కాదు. లోకసంచారి అయిపోయింది నా జీవితం. నేను కూడా ఏడనకి ఇంత ఇడ్లో ఇంత ఏదో చపాతీ తీసుకుంటా, సంప్రోక్షణ చేసుకుంటా, కడుపులో వేసుకుంటా, గుడికి వచ్చి పడతా. కానీ నీ ఇంట్లో ఉన్నావంటే, నీకు ఉంది, సౌలభ్యం ఉందంటే స్వయం పాకం శ్రేష్టం. ఇందులో కూడా పచ్చివి ఎక్కువ తినడానికి ఇష్టపడండి. వేపుళ్ళు ఉడకబెట్టినవి తక్కువ, పచ్చివి ఎక్కువ తినండి, చాలా మంచిది. వీటి ద్వారా నీ ఆరోగ్యం నిర్ణయించబడుతుంది, నీ ఆయుష్ నిర్ణయించబడుతుంది, నీ ఐశ్వర్యం కూడా నిర్ణయించబడుతుంది. ఇందులో ఐశ్వర్యానికి తిండికి ఏం సంబంధం అంటే ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అడ్డం వచ్చింది తిని ఆరోగ్యం జడపగొట్టుకుంటే దీన్ని కాపాడుకోవడానికి, ఈ ఆయుష్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్లో పోతే ఏం వెచ్చించాలి? ఐశ్వర్యమే కదా. కష్టపడి బ్యాంకులో డిపాజిట్ చేసి 2 లక్షలు ఏదో పోయాలని చెప్పి అవి తీసుకొచ్చి పెడతామా లేదా? అదేదో ముందు నుంచే పాటిస్తే అయ్యేపాయే కదా. అందుకే మొదటిది నిద్ర, రెండవది ఆహారం. ఆహారం కూడా నీ జన్మని శాసిస్తుంది, బాగా గుర్తుపెట్టుకో. ఆహారం కూడా నీ జీవితాన్ని లెక్కలు కడుతుంది, బాగా గుర్తుపెట్టుకో. ఆహారం కూడా నీ మరణాన్ని లెక్క కడుతుంది, బాగా గుర్తుపెట్టుకో. తినే దాంట్లో కూడా సాంప్రదాయం ఉండాలి, తినే దాంట్లో కూడా భద్రత ఉండాలి, తినే దాంట్లో కూడా నేర్పరి ఉండాలి. అందుకే నిద్ర, తదుపరి ఆహారం. ఎస్పెషల్లీ ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, పంచమి రోజు, అమావాస్య రోజు, అష్టమి రోజు, ఈ పంచజయతిథుల్లో మాంసం తినకండి, ఆల్కహాల్ సేవించకండి, కూరల్లో పోపు పెట్టకండి. తాలింపు అంటారు కదా, ఈ 5 తిథుల్లో తాలింపు లేని వంట చేసుకోండి. ఇంకొకటి, ఈరోజు ఒక పండగ ఉంది, ఎల్లమ్మ తల్లి పండగ ఉంది, లేదా అమ్మవారి ఉత్సవం ఉంది, ఈ ఊళ్ళో బోనాలు చేస్తున్నారు. భగవంతునికి దాసంగం పెట్టాలి, దేవునికి నైవేద్యం పెట్టాలంటే సాధ్యమైనంత వరకు ఎండుమిర్చి పొడి వేయకుండా పచ్చికాయలను గ్రైండర్ కేసి రుబ్బి పచ్చిమిరపకాయలతోనే ఆకుకూరనో పప్పో చారో కాయగూర చేసి నైవేద్యం పెట్టండి. మీరు కూడా తినండి. శాస్త్రం అదే చెప్తుంది, సాధ్యమైనంత వరకు పచ్చిమిరపకాయలతోనే మనం పక్వం చేసుకోవాలట. వెండిమిర్చి పొడి ఎప్పుడో అలా 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 అలా. దీంట్లో కూడా ఆరోగ్య సూత్రం ఉంది. మీరు కావాలంటే మంచి మెడికల్ రిఫరెన్సెస్ తెలిసిన ఒక డాక్టర్తో పోయి మిరపకాయలు తినడం వల్ల లాభం ఏంది అడగండి. పెయ్యి పెడిసెక్కకుండా ఎముకకు పట్టిస్తుంది పచ్చిమిరపకాయ. మా పెద్ద మనుషులు 2 జొన్న రొట్టెలు, అంబలి, ఒక ఉల్లిగడ్డ, 5 పచ్చిమిరపకాయలు లాగించేసేస్తుండ్రి. పొయ్యి 7 ఎకరాల పొలం గడెం కొడుతుండ్రి. ఇప్పట్లాకి ఈ పనికిరాని తిండి తినేటోళ్ళు కాదు. ఈ దోశలు, ఇడ్లీలు, వడలు, బోండలు, ఏపుర్రా, ఎయిర్రా, తినుర్రా, అడ్డావ కనుక్కోర్రా. ఈ నూనెను వాడే సూత్రం కూడా ఎలా ఉందంటే, ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే, నీ యజమాని వంట చేసేటటువంటి ఇల్లాలు బొటనవేలు ఎంత ఇస్రాం ఉంటుందో ఆ బొటనవేలు మోపేటంత ఇస్రాం చెంచా చేపించుకోవాలంట, ఉద్ధరణిలాగా. ఆ చెంచాతోనో 3 చెంచాల నూనెనంట. మీరేం చేస్తారు? అరచేత అంత గంటె తీసుకొని 30 గంటలు పోస్తారు. రుబ్బే రుబ్బు, రుబ్బే రుబ్బు, రుబ్బే రుబ్బు. లేని పంచాయతీలు మీ జీవితాల్లో పెట్టుకున్నారు కాబట్టి కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త మందులు, కొత్త కొత్త డాక్టర్లు, కొత్త కొత్త ల్యాబొరేటరీలు, కొత్త కొత్త పరిశోధనశాలలు వచ్చేసాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? మనమే తెచ్చుకున్నాం. నిద్ర వల్ల మీ జన్మ శాసింపబడుతుంది, ఆహారం వల్ల కూడా మీ జన్మ శాసింపబడుతుంది. రెండాయన. మూడవది బ్రహ్మచర్యం. ఈ 2 చెడిపోయినా పని లేదేమో, పర్వాలేదేమో, ఆహారం వికటించినా పర్వాలేదనుకో, సర్దుకోవచ్చు. ఎలా? తినకూడనిది ఏదో తిన్నాం, తినకూడని సమయంలో తిన్నాం, తినకూడని దానికంటే ఎక్కువ తిన్నాము. ఆ దోషం ఎట్లా పోవాలంటే, వారానికి ఒకసారి తులసి తీర్థం తాగితే అభక్షం చేసిన దోషం పోతుందన్నారు. వారానికి ఒక్కసారి కొంచెం గోమూత్రం నోట్లు వేసుకుంటే తినరానివి తిన్న దోషం ఈ నోటికోతుంది, ఈ కడుపుకోతుంది, ఈ జన్మకోతుంది. వారానికి ఒక్కసారి శుద్ధమైన దేశవాళీ ఆవు పాలల్లో 1 చెంచా మంచి పుట్ట తేనె కలిపి, 1 అర స్పూన్ మంచి పసుపు కలిపి గోరువెచ్చని పాలు తాగితే మన శరీరంలో ఉండేటటువంటి
తినకూడని తిన్న దోషాలు మీన్స్ నెగిటివిటీస్ అన్నీ పోతాయంట. నిద్ర, ఒకవేళ నిద్ర వల్ల మన ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అయ్యలేవు, తగ్గిపోయినాయి. నిద్ర వల్ల మనకున్న ఆరా లెవెల్స్ డెవలప్ అయ్యలేవు, తగ్గిపోయినాయి. మన శరీరంలో మానసికమైనటువంటి ఒక మిస్టేక్ ఏర్పడింది అనుకుంటే నిద్రను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ఉపాయం ఉన్నది. ఏమిటో తెలుసా? ఒక గంట సేపు నువ్వు ధ్యానం చేస్తే నిద్ర వల్ల నువ్వు కోల్పోయిన ఎనర్జీ అంతా డెవలప్ చేసుకోవచ్చు ధ్యానం చేస్తే, మెడిటేషన్ చేస్తే. లేదు మాకు మెడిటేషన్ చేయనీకే రా స్వామి అనుకుంటే కూడా నిద్ర వల్ల నీ బాడీ లెవెల్స్ డౌన్ అయిపోతే దాన్ని డెవలప్ చేసుకోవడానికి చక్కగా ప్రవహించిన నదిలో స్నానం చేస్తే కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవుతాయంట. ప్రవహించే నదిలో, మళ్ళీ ఆగిన నదుల్లో స్నానం చేస్తే రాదంట, ప్రవహించే నదుల్లో. లేదు నది దగ్గర లేదంటే రావి చెట్టు కింద ఒక గంట సేపు కూర్చుంటే కూడా నువ్వు నిద్ర వల్ల కోల్పోయిన ఎనర్జీ లెవెల్స్ అంతా రావి చెట్టు డెవలప్ చేస్తుందంట. లేదు రాగి చెట్టు లేదంటే చక్కగా గోమాత తోనుకొయ్యి గంగడోలు కింద చేయి పెట్టి నిమిరి పెయ్యంతా ఇట్లా చేయితోన రాకుతుంటే రాపిడి వల్ల కూడా నీ శరీరం ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుంటుంది. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి. తిండిలో చెడిపోతే ఆల్టర్నేట్ ఒక ఉపాయం ఉంది, నిద్రలో చెడిపోతే ఒక ఉపాయం ఉంది, కానీ బ్రహ్మచర్యంలో చెడిపోతే వేరే ఉపాయాలు లేవు, సర్వనాశనం అయిపోవాల్సిందే. ఏమిటి బ్రహ్మచర్యం? బ్రహ్మచర్యం అంటే అర్థమైంది, ఒక ఆడపిల్ల మొగంతో కోకుండడం బ్రహ్మచర్యం అనుకుంటారు, ఒక మొగోడు ఆడపిల్లతో కోకుండా ఉండడం బ్రహ్మచర్యం అనుకుంటారు. బ్రహ్మచర్యం అంటే అది కాదు. క్లారిటీ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. పుట్టినప్పటి నుంచి ఒక యువకుడు పెళ్ళయ్యే దశకు వచ్చేంత వరకు తనను తాను నియంత్రించుకోవడం శ్రేష్టం, అది బ్రహ్మచర్యం. పెళ్లి తర్వాత తన భార్యనే తనకు దైవమని, తన భార్యతోనే తను సుఖిస్తూ, తన భార్యతోనే తను కలుస్తూ, ఉన్నది కలిగింది తినుకుంటా, కష్టం చేసుకుంటా, దుడ్డు కూడబెట్టుకుంటా చచ్చిపోవడం బ్రహ్మచర్యం. ఇక నా ఇష్టం వచ్చినట్లు పోతా, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా అంటే దానికి దేవుడు ఏం చేయడు, భూదేవి ఏం చేయదు. వచ్చే రోగాలు వస్తాయి, వచ్చే దరిద్రాలు కూడా వస్తాయి. ఏమో ఎవరి పేదిన్స్ ఎట్లుంటుందో ఏమో, ఎవరి కాలముహూర్తం ఎట్లుంటుందో ఏమో, ఎవరిలో ఏ కళలు ఉంటాయో, ఏ ఆరా లెవెల్స్ ఉంటాయో. ఇప్పుడు నేను ఉన్నానండి, సన్యాసిని, బ్రహ్మచారి, నాకు ఎవరు లేరు. నేనేం చేసినా నాకేం కాదు, ఏం చేసినా ఏం కాదు. ఏం నా పెళ్ళంక అంటుకుంటుందే, నా పిల్లలకు అంటుకుంటావే. నేనేం దాగినా నాకు భయం లేదు, ఏం తిన్నా భయం లేదు, ఏం చేసినా భయం లేదు. మీరు భయపడాలి, అడుగడుగున భయపడాలి, క్షణం క్షణం భయపడాలి, నిమిషం నిమిషం భయపడాలి, గట్టిగా ఒక గండంలాగా జీవించాలి. కానీ విచ్చలవిడిగా బలిదేగి మీరు తిరుగుతున్నారు, మేము దాపుకొని తిరుగుతున్నాం, మీరేమో బలిదేగించిండు మొత్తం. బ్రహ్మచర్యం అనున్నది ఏంటంటే తను నమ్మిన, తన జీవితానికి నమ్మినటువంటి తన యొక్క సహధర్మచారిని, తన భర్తకు భార్యనే దైవంగా ఉండుట బ్రహ్మచర్యమే. కంప్లీట్గా సెక్సువల్ అవాయిడ్మెంట్తో ఉండడం బ్రహ్మచర్యం కాదు. దీనివల్ల ఏంటి, తను నాశనం అవుతాడు, తన వంశం నాశనం అవుతుంది, తన తరతరాలు ఆ పాతుకం మోయక తప్పదు. ఈ కిందివి రెండు ఓకే, ఈ మూడవది చాలా డేంజర్. AK-47 గన్ను కన్నా, హైడ్రోజన్ బాంబు కన్నా డేంజర్. దీని ఏమంటారు? అష్టవిధ ధర్మసూత్రాలలో పాతివ్రత్యం గురించి చెప్పినా కదా కింద, అది. ఇది ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని మెడిటేషన్లు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా దీంట్లో పతిజడినోనికి ఏవి తోడు రావు, ఏట్లే చింతపండు విసికినట్లనే. ఈరోజు ఏకాదశి, తప్పకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ రతి క్రీడలో పాల్గొనకుండా దూరంగా ఉండాలి. ఈరోజు మహాశివరాత్రి, ఈరోజు తన పతి పోగొట్టుకోకుండా భద్రంగా పవిత్రంగా ఉండాలి. ఈరోజు ఒక పవిత్రమైనటువంటి జాతర జరుగుతుంది మన ఊళ్ళే. తనలా ఉండాలి, తన నిగ్రహం కోల్పోకూడదు. ఇంతకుముందు 5 తిథుల గురించి చెప్తే కదా, పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, పంచమి, అష్టమి. ఈ 5 తిథుల్లో కూడా మ్యాక్సిమం స్త్రీ పురుషుని కలవద్దు, పురుషుడు స్త్రీని కలవద్దు, నిగ్రహంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, 6 నెలల నీ జీవకళలు తగ్గి 6 నెలల శని నీ ఈపున కూర్చుంటుంది. గీ తట్టుకు కలుసుకునేటాళ్ళకి అంత పెద్ద శిక్షలు ఎందుకు వస్తాయి స్వామి అనుకోండి, చూద్దాం. వస్తాయి, ఎందుకు రావు? ఏదో ఒక ఏమంటారు దాని పేరు, ఆడొచ్చో వాడకూడదు, పాడగల భయం అవుతుంది నాకు. HIV అంటారా, ఎయిడ్స్ అంటారా?
ఒక్కసారే పోయి కలిస్తే ఎట్లా వస్తుంది పాడుగాల? డాక్టర్లు చెప్తలేరా? ఏదో ఒకసారి పోయి ఇట్లా కలిసి వచ్చినందుకు ఎందుకు వస్తుంది? అది దానికి పని లేదా? ఓ 10-15 సార్లు పోతే రావచ్చు అనుకుంటే సరిపోదా? ఇది కూడా అంతే. ఒక పురుషుడు తన యొక్క చేతస్సును రేతస్సును స్ఖళించుకుంటే ఆయన జన్మధర్మ సంభవాన్ని బట్టి, ఆయన నాడీ మండల వ్యవస్థను బట్టి, ఆయన ఆరో లెవెల్స్ని బట్టి ఏమి ఉత్పన్నమై ఏమి నశ్వరం అవుతుందో మీకు తెలియదు, మాకు తెలుసు. యోగమూర్తులం నమ్మాలే. ఈ ధర్మం స్త్రీకి కూడా వర్తిస్తుంది. మిమ్మల్ని సుఖపడం వద్దనం. మీకు నిర్ణయించినటువంటి సమయాల్లో, మీకు నిర్ణయించిన సందర్భాలలో, మీకు నిర్ణయించినటువంటి పద్ధతిలో, ధర్మంలో సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నా ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే కాలానికి కూడా ఒక లెక్క ఉంది, తిక్కుంది. దాని ఇష్టం వచ్చినట్లు కూడా ఇరుచుకోబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఎస్పెషలీ నిద్ర గురించి, ఆహారం గురించి, ఈ బ్రహ్మచర్యం గురించి మూడింటి గుడి సెమీ రూల్స్. మూడింటికి సమానమైన నియమాలు ఏంటంటే సూర్యోదయ, సూర్యాస్తమయ, అర్ధరాత్రి, సూర్యగ్రహణ, చంద్రగ్రహణ సమయాలలో నిద్రించకూడదు, భోజనం చేయకూడదు, సంభోగం చేయకూడదు. ఈ మూడు సేమ్. పవిత్రమైనటువంటి పర్వదినాల్లో కూడా పగటిపూట నిద్రించొద్దు, పగటిపూట భోజనం చేయొద్దు. మీన్స్ సాధ్యమైనంత వరకు ఉపవాసం. ఏకాదశి ఉంది, ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉండాలి? దానికి ఒక ఆధ్యాత్మిక సూత్రం ఉన్నది. ఇలా ఈ రెండింటి కన్నా, ఆహారం కన్నా, నిద్ర కన్నా బ్రహ్మచర్యానికి ఇంకొక పెద్ద ఆంక్ష ఉన్నది. సాధ్యమైనంత వరకు డే టైంలో పగటిపూట రతి క్రీడలో పాల్గొనకూడదు. ఏ పురుషుడైతే పగటిపూట తనను తాను నియంత్రించుకోక కామ ప్రలోభానికి గురి అవుతాడో ఆ పురుషుడు సాధ్యమైనంత వరకు పశుత్వ భాగం లోపలికి వస్తాడు తప్ప మనుష్య భాగంలోకి రాడు. నిన్ను మనిషిలాగా ఎందుకు తయారు చేసిందంటే పశుత్వం నుంచి నువ్వు మనుష్యత్వం లోపలికి వచ్చావు. మనుష్య ధర్మం నుంచి ఋషి ధర్మం లోపలికి వెళ్ళాలి. ఋషి ధర్మం నుంచి దైవగణం లోపలికి వెళ్తావు. నువ్వు మళ్ళీ వెనక్కి పోతంటే ఎట్లా? పెద్దలు ఏం చెప్పారు? పగలు కష్టపడు, రాత్రికి సుఖపడు. ఇది చాలా పెద్ద బ్రేక్ పాయింట్ మీ జీవితంలో. దీని కానీ స్కిప్ చేసిరే సర్వం సున్నా. నీవెన్ని గడిచినా భూదేవి గడిస్తే మశమ మాయం చేసినట్లు ఉంటుంది. నీ సంపద కానీ, నీ బంగారు కానీ, నీ ఆరోగ్యం కానీ అన్నీ స్వాహ అయిపోతాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పగటిపూట తనను తాను నియంత్రించుకోవాలి. చాలా గొప్ప విషయం ఇది. మూడవది, మీరు ఇప్పుడు పూజకి వెళ్తారు 6 గంటలకి. 6 గంటల కన్నా ముందు గనక ఒకవేళ అపశృతితో నీకు ఏదన్నా జరిగితే సరిగ్గా 1 గంట 45 నిమిషాల వరకు పూజలో పాల్గొనకూడదు. ఒకవేళ సంభోగంలో కనుక మీరు పాల్గొంటే 1 గంట 45 నిమిషాల తర్వాతనే దేవుళ్ళ ముందుకోవాలి. ఇట్స్ అ ఫిక్స్డ్ టైం. ఏది ఇక్కడ చేస్తే ఇక్కడ పేగడుకొని అక్కడ పోతే అంటే దానివల్ల మీకు భూతాలు ప్రేతాలు పట్టుకుంటే తప్ప దేవుడు రాడు. బాగా గుర్తుపెట్టుకోండి. భోజనం చేసిన వెంట కూడా రతి క్రీడలో పాల్గొనకూడదు. 1 గంట 45 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. లేదా రతిలో పాల్గొన్న తర్వాత, సంభోగంలో పాల్గొన్న తర్వాత 1 గంట 45 నిమిషాల తర్వాతనే భోజనం చేయాలి. ఇవన్నీ నీ జన్మధర్మాన్ని, నీ నాడీ వ్యవస్థను, నీ శ్వాసలు. మనకి ఎన్ని రకాల శ్వాసలు ఉంటాయి తెలుసా మీకు? ఎవరికన్నా తెలుసా? సహస్రాధికంగా శ్వాసలు ఉంటాయి. మనకేమో నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది? 72 సార్లు. శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటాం? 18నా? వెరీ గుడ్. లక్షల శ్వాసలు ఉంటాయి మనకు. అంతర్లీన శ్వాసలు ఉంటాయి, బహిర్లీన శ్వాసలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీ మీద చచ్చిపోయిన శవాల మీద ఎక్స్పెరిమెంట్లు చేసిలేరు మన ఋషులు. సజీవంగా నిలబెట్టిండ్రు, ఇట్లా కుసునబెట్టిండ్రు. అట్లా కుసునబెట్టే రీసెర్చ్లు చేసిండ్రు మన వాళ్ళు. ఏ జన్మనైనా నాలాంటి యోగత్వాన్ని పొందాలి, సిద్ధత్వాన్ని పొందాలి, నీ స్థాయిలో నువ్వు పరిపూర్ణమైన ఆయుష్మంతుడో, ఆరోగ్యవంతుడో, ఐశ్వర్యవంతుడో కావాలంటే ఈ 3 పాటించాలి. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. అవునా కాదా? అవునా? పెద్ద మనుషులు ఇంకో మాట కూడా అంటారు. 1 యోగం, 2 భోగం, 3 రోగం. వెరీ గుడ్. సపర్లు కొట్టరు సార్. ఎక్సలెంట్. ఇప్పుడు చెప్పుర్రి. ఒక ప్రశ్న వేస్తాను.
ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో సత్యం ఉందా లేదా? ఉందన్న వాళ్ళు చేతులు లేపుర్రి. నేను చెప్పిన దాంట్లో మిస్టేక్స్ ఎవరైనా చేసిన వాళ్ళంటే చేతులు లేపుర్రి. ఇగో చేసిన తప్పు తల్లి ముందర చెప్పుకుంటే పాపాలని పోతాయంట. చేతులు లేపురు, ఏం కాదు, నేనేం అనుకోని లేపురు. అంటే మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఎప్పుడన్నా సూర్యుడు ఉదయించేటప్పుడు నిద్ర పోయింటారా లేదా? పెయ్యి ఒకవేళ యాసర కొన్యం మళ్ళీ లేపురి. మీరు ఏదో అనుకున్నారేం అడగాల. ఇంతకుముందు నిద్ర అనే అవస్థలో సూర్యోదయం అయ్యేటప్పుడు పడుకోరాదని చెప్పినా కదా. ఎప్పుడన్నా యాసరికి వచ్చి కూడా పండుకొని ఉంటారు కదా, మళ్ళీ ఎందుకు చేతులు లేపారు? సిగ్గుపడుతున్నారా? ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో, నిద్రను పరిపూర్ణమైనటువంటి శ్రేణిలో, ధర్మంలో, విషయ పరిజ్ఞానంతో అనుభవించాల్సినటువంటి యోగ్యత, అర్హత, క్వాలిటీ ద్విజులకు, విప్రులకు, బ్రాహ్మణులకు, పండితులకు, సిద్ధాంతులకు, ఋషులకు, హఠయోగులకు, వీళ్లకు ప్రమాణం. పర్ఫెక్ట్ వాళ్ళకు నొక్కి ఒక్కాణించినట్ల ఆర్డర్. దాని తర్వాత కొంత సవరణ వ్యాపారవేత్తలకు, బిజినెస్ మ్యాన్లకు, శారీరక శ్రమ లేకుండా కేవలం టెక్నికల్గా మెంటల్లీ బాగా వర్క్ చేసి బిజినెస్ మ్యాన్లకు కొంత సవరణ. దానికన్నా ఒక 50% రూల్స్ తగ్గుతాయి. పొరపాటున ఎప్పుడన్నా మిస్టేక్ అయినా ఏం ఆంక్ష పడదు. దీనికన్నా శారీరక శ్రమ, ఎవరైతే పెయ్యి వంచి కష్టం చేసి చెమట ఒడిపి ఎంక ఇరుసుకొని పని చేస్తారు, పార పని చేయడం, పొలాల పని చేయడం, నాగలి కొట్టడం, గుంక కొట్టడం, బస్తాలు మోయడం, లేబర్ పని చేసే వాళ్ళకు 100% ఈ రూల్స్ వర్తించవు. వాళ్ళు సమయపాలన చూసుకొని తినాలంటే కుదరదు నాయన. నేను కూడా పని చేసినా కదా, కరెక్ట్ టైంకి వాళ్ళు నిద్రపోవాలంటే కూడా కుదరదు. యాసరికి వచ్చిన పానం పొద్దడ స్నానం లైన్లో పావడ పెడితే మీకు తెలుస్తుంది ఆ కథ ఏందనేది. ఈ విషయం శాస్త్రమే చెప్పింది. కర్షక వృత్తి చేసే వాళ్లకు, శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఈ ఆంక్షలు వర్తించవు. కానీ ఆయన గొప్పవాడిగా కావాలంటే పాటించవచ్చు. నేను పాటించిన ఈ విషయ వాంగ్మూల పరిజ్ఞానం అంతా కూడా నాకు తెలుసు. మనం పొద్దున్న లేచి లేబర్ పని పోయినోళ్ళు పొద్దున్న లేచి ఆడ బ్రేకర్లు పట్టి, జాకంబర్లు పట్టి, పావడ పెట్టి మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు లేవాలంటే సాధ్యం కాదు. కరిగెట్ల పోయి అంచులు చేసి పారబెట్టి మళ్ళీ పొద్దున్నే లేవాలంటే సాధ్యం కాదు. శరీరం సహకరించదు. మళ్ళీ అక్కడ ఆయనకు నిద్రాదోషం వస్తుంది కదా, అంటే మళ్ళీ ఏం చేయమంటివి? మంచి తిండి తినాలి, క్వాలిటీ ఫుడ్ తినాలి, సాంప్రదాయకమైన తిండి తినాలి, పద్ధతికి తినాలంటే కూడా పనిచేసేటోళ్ళకు సాధ్యం కాదు. ఈ తృతీయమైనటువంటి ధర్మం ఏదైతే సంభోగ ధర్మం ఉన్నదో, ఇది అందరికీ ఒకే నియమం. ఎంత వ్యవసాయం చేసినా, ఎంత లేబర్ పని చేసినా, బ్రాహ్మణుడైనా, పండితుడైనా, సిద్ధుడైనా, ఇది ఆయుష్కి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి సంబంధించింది కాబట్టి అందరూ ఈ నియమాన్ని పాటించాలి. ఈ ఆహారం నిద్ర వరకు వచ్చేసరికి కొందరికి సవరణ ఉన్నది, కానీ బ్రాహ్మణులకు, పండితులకు, ఋషులకు, యోగులకు మాత్రం సవరణ లేదు. వాడు తప్పకుండా పాటించాలి. ఆయన నరికేది ఏందంట? అర్థమవుతుందా? ఏమేం చెప్పుకున్నాం ఈరోజు? నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. మళ్ళా చాలా మంది ఏమనుకుంటారంటే, బ్రహ్మచర్యం పాటించరా నాయన అంటే, అయ్యయ్యో నన్ను బ్రహ్మచారి కమ్మంటాడేమి తను అనుకుంటాడు. నీ పాడుగాల, నేను ఎవరు బ్రహ్మచారి కామంటలేం. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటంటే, సమయం అసమయం అని చూసుకోవాలి. ఎంతో అంతే, ఎప్పుడో అప్పుడే. ఇదే బ్రహ్మచర్యం అంటే. అనవసరంగా, అతిమీరి, మితిమీరి, సమయం కానీ సమయంలో చేస్తే అది బ్రహ్మచర్య వర్గం లోపలికి రాదు, అది పశుత్వం లోపలికి వెళ్ళిపోతుంది. కామం కట్టలు తెంపుకొని వచ్చి ఎంత పరవళ్ళు దొక్కుతున్నా పగటిపూట మాత్రం ఆ స్థానానికి అవకాశం ఇవ్వకండి, కొంపలు నాశనం అయిపోతాయి. 6 నెలల శని రెడీ ఉంటుంది. శనిదేవుడు అడుగుతాడు, నేను ఎవరికి డిపాజిట్ కావాలంటే ఈ తప్పులు చేసిన నువ్వు ఈపున పట్టుకు అంటాడు. దీనికి దానికి ఏం కనెక్షన్ అంటే నేను చెప్తా. నీళ్ళల్లో నుంచే కరెంటు పుడుతుంది, మళ్ళీ నీళ్ళలోనే షార్ట్ వస్తుంది. ఎట్లా? నీళ్ళ నుండి కరెంటు తయారు చేస్తారు కదా, మళ్ళీ నీళ్ళల్లో వైర్ వేస్తే షార్ట్ కొడుతుంది. ఎట్లా? రావాలనా? ఏ మంత్రజపం చేసి వర్షం రావట్టే, అబద్ధం చెప్పకు, చేసినట్లుండవు.
బంద్ చేయాలంటావా చెప్పు, బంద్ చేస్తాను. నువ్వు అనుకున్నావు అందుకే వస్తుంది వర్షం. ఈరోజు ఈ త్రివిధ ధర్మసూత్రాల గురించి చెప్పుకున్నాము. దీన్ని సాధ్యమైనంత వరకు పాటించండి. పాటించకపోతే మీకు పోలీస్ స్టేషన్లు రెడీ ఉన్నాయి, కోర్టు కేసులు రెడీ ఉన్నాయి, హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ రెడీ ఉన్నాయి, లేదంటే అన్నిటికి మించి శ్మశానం కూడా రెడీ ఉంది ఫ్రీ. మోసుకపోనికైతే నలుగురు కావాలి, బంధుపాలుగా గడించుకోరు, లేకుంటే కుక్కలు వీక తింటాయి. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయి ఆడను పడేస్తారు. ఇప్పుడు నేను ఒక స్వామీజీని, నేనేం చెప్పాలి? నా పాదాలు మొక్కాలంటే 1000 రూపాయలు ఇవ్వండి అనాలి, అది నాకు లాభం. నాకు శిష్యులు గారి నాతోనో బోధ తీసుకొని నా స్ట్రెంత్ పెరగాలి, నాకు ఇంతమంది శిష్యులు ఉండారని చెప్పుక తిరగాలి. ఈ విషయాలు చెప్పినా నువ్వేంటో చెప్పినా ఈ విశ్వం అనే ఈ సృష్టి లోపల నువ్వేంది, నీ అస్తిత్వం ఏంది, నీ మూలమేంది, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ప్రగతి వైపు నడవాలి, ఎలా అభివృద్ధి చెందాలో నీ జన్మ మూలం నీకు ఇప్పి చెప్పినా, రామాయణం చెప్పడం, భారతం చెప్పడం, పురాణాలు చెప్పడం, ఉపనిషత్తులు చెప్పడం పెద్ద విషయం కాదు. బుక్కు ముందర పెట్టుకొని చదివి చెప్పనీకేం పెద్ద ఇది. అసలు నువ్వేందన్నదే ఈ సత్యం. ఈ త్రివిధ ధర్మసూత్రాలు, నిన్న చెప్పినటువంటి అష్టవిధ ధర్మసూత్రాలు. రేపు త్రివిధ అమృత సోపానాల గురించి చెప్తాను. ఏంటివంటే మణి, మంత్ర, ఔషధ. ఏంటివి? వీటిని ఎలా పాటిస్తే మానవుడు మంత్రగాడవుతాడు, తంత్రగాడవుతాడు, మాయగాడవుతాడో చెప్తా. ఎస్, ఇప్పుడు ఎవరన్నా ఒక పొలిటికల్ పవర్ తోటి వచ్చి నీ భూమిని కబ్జా చేసిండు అనుకో, నీకే మంత్రశక్తి ఉంటే పిడికెడు మన్ను తీసుకొని మంత్రాన్ని స్మరించి ఆ నేలలో చల్లితే వాడు ఆ భూమి కాడ కాలు కూడా పెట్టాడు. అంటే మనం ఫిజికల్ పవర్ వాడకుండా, పొలిటికల్ పవర్ వాడకుండా, ఆయుధం ఎత్తకుండానే పని కావాలంటే అందుకే మణి, మంత్ర, ఔషధ. రేపటి ఎపిసోడ్ ఓకేనా? రెడీ? ఎల్లుండి మీరందరూ బాయ్ బాయ్. ఈ త్రయీ సూత్రంలో ఇంకా 4 భాగాలు వస్తాయి. ఈరోజు చెప్పింది, రేపు చెప్పింది, ఇంకా 4 సూత్రాలు ఉంటాయి. సరే, తర్వాత మీరు వస్తే మళ్ళీ చెప్పుకుందాం. ప్రదీప్ గారు మంత్రప్రయోగం చేశారు నాకు తెలుసు, అందుకే వర్షం వస్తుంది. అబద్ధలాడినవు కదా, ఊకుండు, వర్షం వస్తుంది. ఇంకా మీరందరూ వెళ్ళి విశ్రమించండి, అంటే పడుకోండి, మంచిగా రెస్ట్ తీసుకోండి. ఇది పెద్ద జోకు, అంటే పెద్ద అబద్ధం. మీరు నన్ను చూస్తున్నారు, కానీ నేను అందరినీ చూస్తున్నా. ఎవరెవరు ఊరుకుతున్నారు? మీరు ఊరుకుతున్నారు కాబట్టి చెప్తున్నా, పోయి పడుకోపోండి అని. ఈరోజు వేదిక బాగుంది, స్టేజ్ బాగుంది, వాతావరణం బాగుంది, అంతా బాగుంది, కానీ ఎవరో ఏదో చేసినట్లు ఉన్నది ఈరోజు. నాకు అనుమానం వస్తుంది ఎవరి మిన్నో. ఉపేందరా, అతనికి అంత పవర్ లేదులే. రేపటి ఎపిసోడ్ ఇంకా చాలా బాగుంటుంది, మీకు యూస్ అవుతుంది కూడా. ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది. సెల్ఫ్ ఎంపవర్మెంట్ని, సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. మీకు మీరుగా డెవలప్ చేసుకోవడానికి మంచి మూమెంట్స్ రేపు. ఈరోజు చెప్పినవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి, బాగా ఆచరించండి. ఈరోజు పోపు ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎప్పుడెప్పుడు పెట్టకూడదో చెప్పిన, ఇది పాటించవచ్చు కదా. అప్పలు మీ పెళ్ళాలకు చెప్పు, ఇంటికి పోయి ఎప్పుడెప్పుడు తాలింపు పెట్టకూడదో చెప్పినగా, ఇది చెప్పండి. వారాహి దీక్షకు ఏం నేర్చుకొచ్చినా అంటే పోపు పెట్టి నేర్చుకొచ్చినా అని చెప్ప. ఇంకోటి కూడా చెప్పండి. వారాహి దీక్షకు ఏం నేర్చుకొచ్చినావంటే నీ కొడుకుకు, నీ మన్మంలో చెప్పాలి, చూడు బిడ్డ, నీవు మొగ పుట్టుక పుట్టినావు. నీ ధర్మాన్ని బట్టి, నీ శరీరాన్ని బట్టి నీకు ఏదైనా కామ కోరికలు వచ్చినా, కామ కళలు ప్రవేశించినా, మాయా ప్రభావం చేత, కలి ప్రభావం చేత వచ్చినా, గీ టైము, గీ సందర్భము, గిదిగిట్లా చూడు కొడుక. దీనివల్ల ఏమవుతుందంటే నీ ఎముక దెబ్బతింటుందంట, నీ నాడి దెబ్బతింటుందంట, నీ శ్వాస దెబ్బతింటుందంట. దాని ద్వారా సత్వలేని వంశం పుడుతుందంట. ఒకవేళ పగటిపూట నీవు ఆపుకోకపోతే, నీ పెళ్ళంతో తప్పు చేస్తే, పగటిపూట ఇతనం పడితే హిరణ్యకశపుడు హిరణ్యాక్షులాగా ఉడతారంట. వాళ్ళు అట్లే ఇతనం వేసిండ్రు. రాక్షసులు ఉడతారంటారా నీ పాడుగాల. అందుకే పగటిపూట కష్టం చేయి, రాత్రికి సుఖపడని చెప్పిండు పరాశ్రీ స్వామి. అర్థమైనా? ఈ పగటి పూటలో కూడా అరే ఈరోజు ఏకాదశి వద్దొద్దు, దూరం. ఈరోజు పున్నం దూరం. ఈరోజు అమాస దూరం. ఒకేలా అమాస నాడు ఏం చేయలే,
అమాసనాడు కలవకూడదు అంటే కలిస్తే ఏమవుతుంది తెలుసా? ఢాకిని షాకిని ప్రవేశిస్తాయి నీ కడుపులో. దయ్యాలకు జన్మనిస్తారా, దేవునికి జన్మని? ఇవన్నీ మీలోనే ఉన్నాయి. శోధించుకొనవలే సాధించుకొనవలే. శోధించుకొనుటకు మీకు సాధ్యం కాదు కాబట్టి శోధించిన వాళ్ళు మాటలు నమ్ముర్రి. మిమ్మల్ని ఏం పుట్టు బ్రహ్మచారులను గమ్మంటలేను నేను. మా అన్నం ఎడవాసుకొని మాణికేశ్వర మాతలాగా ఉండమంటలేను. నేను కూడా ఇంత ఎంగిలు పడతా, ఇంత తింటా. నేను కూడా తినే దాంట్లో ఒక పద్ధతి, ఒక ఆచారము. అరిగేటంత తినాలే, ఇంకెటంత తినాలే, చచ్చిపోవాలి. లేదు నేను అరగందంతా తింటా, పట్టెందంతా తింటా అంటే ఏమవుతుంది? అనవసరంగా డాక్టర్లకు దవాఖానలకు దోయాల్సి వస్తుంది, ఎముకల కష్టం అంతా. అవునా కదా? ఇప్పటి నుండి మీరు ఏం చేయరు, ఇంటికి పోయినాక అందరూ కూడా మంచిగా స్వామి చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా నెమరు వేయండి. ఎద్దులు బర్రెలు నెమరేసినట్లు నెమరేరి. నెమరేస్తే ఏమవుతుంది? గురువాక్యమును పురమాయించిన పుణ్యం మీకు అకౌంట్లో పడుతుంది. గురుమంత్రాన్ని స్మరణ చేస్తే తపస్సు పెరుగుతుంది. గురువు చెప్పిన ప్రవచనము కానీ వాక్యం కానీ మళ్ళీ మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం వలన దాని వలన కూడా శిష్యుడికి పుణ్యం వస్తుందని చెప్పిండ్రు పెద్ద మనుషులు. అట్లా పురమాయించుకొని నెమరేసుకుంటే ఏమవుతుంది? ఈ మాటలన్నీ మీ జీవితంలో రామబాణంలాగా నిన్ను కాపాడుతాయి. ఆ సమయం వస్తే నిన్ను వారిస్తాయి. ఆగో పరాశీ స్వామి ఉన్నాడు, గుర్తు చేసుకుంటుంది. నెమరేసుకోకుండా బిజ్జారం పొలిమేర దాటేటప్పుడు పొలిమేర కన్నా దులిపించిపోతా అంటే మీ ఇష్టం. దానికి దాతు లేదు, పిరాది లేదు. మీ ఇష్టం. మీ ఇష్టమే మీ జీవితం. మేమేం చేయలేం. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా గురువులు మా ఋషులు అన్నీ చెప్పుకుంటూనే వచ్చిండ్రు. చెప్పుకుంటూ రాగానే దవాఖానలు పెరిగిపోయినాయి, కోర్టులు పెరిగిపోయినాయి, పోలీస్ స్టేషన్లు పెరిగిపోయినాయి. కానీ పుణ్యాత్ములు లేరు, పురుషార్థంతో ఉండే మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. అర్థమైనా? ఇంకా పోదామా? రెడీ? లడ్డు 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 వద్దా? కావాలి కదా? ఈ క్షేత్రం సృష్టికి మూలమైనటువంటి జగన్మాత నిలయం, జగన్మాత ఆస్థానం కాబట్టి ఈ క్షేత్రంలో ఏమి ఉన్నా ఫస్ట్ ప్రిపరేషన్ ఆడవాళ్ళకే. ఫస్ట్ ఆడవాళ్ళు ఇట్లా లైన్ కట్టండి. తప్పు తప్పు తప్పు. దర్శనం పోయేటప్పుడు కూడా ఫస్ట్ ఆడవాళ్ళకి దర్శనానికి వదలాలి, తర్వాత మీరు పోవాలి. మీరు గనక మేల్ డామినేషన్ చేసినారు అనుకో బాగోదు.